మీరు ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజియస్ట్ స్కామ్ ఏంటండి? 4 of the cricketers lost the money. అందులో కూడా ఉన్నాడు. He lost crores. Every second ki there are 11 scams or frauds happening in India. ఫస్ట్ ఒక 10,000 కట్టేది, తర్వాత 49,000 కట్టేది, మళ్ళీ 59,000 కట్టేది. ఏంది వెంటనే కట్టేదో నేను చూడగానే నేను Someone is continuously observing you. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని ఎట్లా కనిపెట్టారు? ఫ్యాషన్ లో ఎన్ని ట్రెండ్స్ వస్తున్నాయో నాకు తెలియదు కానీ ఈ స్కామ్స్ ఫ్రాడ్స్ లో మాత్రం వాళ్ళు దినాభివృద్ధి చెందుతున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయిస్తారు. ఫస్ట్ ఆ గ్రూప్ లో మీకు ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు. ఆ ఏపీకే ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, బాగుంది, ఇంత రిటర్న్స్ వచ్చేసి అనిపిస్తుంది. సడన్లీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు అందులో నుంచి మనీ రావు. తీసుకున్న లోన్ ని ఎంత క్విక్ గా రీపే చేయాలి? ఆ రీపే చేసే టెక్నిక్స్ ఏముంటాయి? మనం ఉన్న లోన్స్ క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ సొసైటీలో చాలా మంది వాళ్ళొక ఈఎంఐ ట్రాప్ లో పడిపోతున్నారు. ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, కట్టకపోతే కార్ లాగేసుకుంటారేమో, ఇల్లు లాగేసుకుంటారేమో భయంతో ఉంటారు. దాని గురించి మీరేమంటారు? కనిపించేదల్లా అక్కడ ఆస్తి, లైక్ కార్ కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, కానీ దాని వెనుక కట్టేది ఎవరు? మీరే. మళ్ళీ వచ్చిన శాలరీ వీళ్ళకి పంచడమే అయిపోతుంది. ఇంకా మనకి క్రెడిట్ కార్డ్ వాడొచ్చా వాడకూడదా? ఈ రోజు బిగ్ బిలియన్ సేల్ నడుస్తుంది, ఇక్కడ ఇది కొనేద్దాము, రేపు అందులో సేల్ నడుస్తుంది, అది కొనేద్దాం అంటే డెఫినెట్లీ నాట్. దట్ ఈస్ వన్ మోర్ బిగ్గెస్ట్ ట్రాప్. ఈ బ్యాంక్స్ లో లిమిటేషన్ వచ్చేసిందండి. 10,000 లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోలేము. నాకు ఆ కోకే కావాలి, అదే బ్యాంక్ లో నాకు అకౌంట్ కావాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ ఓపెన్. పెళ్లి చేసుకునేప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని అంటారు, కానీ ఇప్పుడేమో అమ్మాయి వాళ్ళు అబ్బాయి సిబిల్ స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. ఏం తెలుస్తుందండి సిబిల్ స్కోర్ నుంచి? క్రెడిట్ రిపోర్ట్ లో ఏం తెలుస్తుందంటే మిడిల్ క్లాస్ థింగ్ ఏంటంటే ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, ఇంకొకరి దగ్గర చేయి చాచొద్దు అని చెప్తారు మనకు చిన్నప్పటి నుంచి. హోమ్ లోన్ ఒక స్కామ్ అంటారండి నన్ను అడిగితే. ఇల్లు ఉందా, కారు ఉందా, యూఆర్ సెటిల్డ్. క్రెడిట్ కార్డ్ ఇస్ లైక్ ఎ నైఫ్. కిచెన్ లో ఉంటే కూరగాయలు తరుగుతుంది, రాంగ్ గా యూస్ చేస్తే అది హర్ట్ చేస్తుంది. సేమ్ వే క్రెడిట్ కార్డ్ ని కూడా ప్రాపర్ గా యూస్ చేస్తే క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేస్తుంది అది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. డబ్బులు సంపాదించడం గొప్ప కాదు, ఆ డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెడుతున్నావో అదే అసలైన విషయం. ఫైనాన్షియలీ స్టేబుల్ ఉండాలంటే ఎట్లాంటి డిసిషన్స్ తీసుకోవాలి, స్కామర్స్ నుంచి బయటపడడం ఎట్లా, ఆల్సో చేసిన అప్పు ఫాస్ట్ గా తీర్చాలంటే ఎట్లా, వీటన్నిటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి సిఏ శరత్ జ్యోత్స్న గారు ఈ ఎపిసోడ్ లో రెడీగా ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. బట్ మీరైతే తెలుగులో హైలీ అకంప్లిష్డ్ అండ్ నోటబుల్ పర్సనాలిటీస్ ని టచ్ చేస్తే, వాళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చే రా అండ్ రియల్ కాన్వర్సేషన్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నంతసేపు మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. హలో జ్యోత్స్న గారు, వెల్కమ్ టు ది ఆర్ఆర్ఆర్ షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అదే ఆన్లైన్లో ఒక వైబ్ క్రియేట్ అవుతుందండి సిబిల్ స్కోర్ పైన. అంటే పెళ్లి చేసుకునేప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని అంటారు, కానీ ఇప్పుడేమో అమ్మాయి వాళ్ళు అబ్బాయి సిబిల్ స్కోర్ ఎంత అని అడుగుతున్నారు. అంటే ఏం తెలుస్తుందండి సిబిల్ స్కోర్ నుంచి? జస్ట్ ఎ స్మాల్ కరెక్షన్, దట్ ఈస్ నాట్ సిబిల్ స్కోర్, ఇట్స్ యాక్చువల్లీ క్రెడిట్ స్కోర్. ఓకే, ఏంటి డిఫరెన్స్? సో సిబిల్ స్కోర్ అనేది క్రెడిట్ స్కోర్ అనే టర్మ్ వచ్చేసి జనరిక్ టర్మ్. సో క్రెడిట్ స్కోర్ ని తెలుసుకోవడానికి మనకు 4 ఏజెన్సీస్ ఉన్నాయి ఇండియాలో, విచ్ ఇస్ గవర్న్ బై ఆర్బీఐ. సో ఇట్స్ లైక్ సిబిల్, వీ హ్యావ్ ఎక్స్పీరియన్, వీ హ్యావ్ ఈక్విఫాక్స్ అండ్ వీ హ్యావ్ క్రిఫ్. ఈ 4 ఏజెన్సీస్ నుంచి వస్తాయి. కాకపోతే ఇందులో సిబిల్ అనేది పాపులర్ అనమాట, అండ్ మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ యూజ్ దట్ స్కోర్. అందుకోసమని మనం ఇంటర్చేంజబుల్ గా యూజ్ చేస్తుంటాం. లైక్ ఒకప్పుడు టూత్ పేస్ట్ అంటే టూత్ పేస్ట్ అని అడిగేవాళ్ళు కదా, కోల్గేట్ అని అడిగేవాళ్ళు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ సిబిల్ అనమాట. సిబిల్ ఇస్ వన్ ఆఫ్ ద credit score reporting agency. So all CIBIL scores are credit scores, but not all credit scores are CIBIL scores. Right, yeah. So ఈ ఇన్సిడెంట్ ఎక్కడైందంటే మహారాష్ట్రలో అయింది, యాజ్ యూ సెడ్. అయితే జస్ట్ బిఫోర్ మ్యారేజ్ అవుతుంది అన్నప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అంకుల్ వచ్చేసి పెళ్ళి కాల్ ఆఫ్ చేశారు అనమాట. ఎందుకు రీజన్ ఏంటి అంటే ఆ అబ్బాయి క్రెడిట్ స్కోర్ చాలా లో ఉంది. సో లో ఉంటే ఏంటండి, అబ్బాయి మంచిగానే ఉన్నాడు, సంపాదిస్తున్నాడు అని అడగొచ్చు, బట్ దట్స్ నాట్ ద కేస్. సో వెన్ యూ హ్యావ్ అ లో క్రెడిట్ స్కోర్, వాళ్ళు ఇట్ క్లియర్లీ షోస్ దట్ మీరు మీ ఫైనాన్సెస్ చాలా పూర్గా మేనేజ్ చేస్తున్నారని చూపిస్తుంది. సో వాళ్ళు ఏమనుకున్నారేమో, ఈయన అప్పులే చూసుకుంటాడా లేకపోతే మా అమ్మాయిని చూసుకుంటాడా అనుకున్నారేమో, కాల్ ఆఫ్ చేసేసుకున్నారు మొత్తానికి పెళ్ళి. సో మనకి క్రెడిట్ స్కోర్ కానీ క్రెడిట్ రిపోర్ట్లో ఏం తెలుస్తుందంటే, యూ విల్ గెట్ టు నో ఎన్ని లోన్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, టైంకి రీపే చేస్తున్నారా లేదా, మినిమం ఏమంటారు మన క్రెడిట్ కార్డ్ బిల్ కంప్లీట్గా పే చేస్తున్నారా లేదా, క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో ఎంత ఉంది, ఇవన్నీ తెలుస్తాయి. సో క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అంటే మనం మనకున్న లిమిట్ లో ఎంత యూజ్ చేస్తున్నాం అనేది. ఎస్. సో
ఇట్స్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు కీప్ ఇట్ బిలో 30% అనమాట. సో అందుకనే మనం క్రెడిట్ కార్డ్స్ ఎప్పుడైనా స్వైప్ చేస్తున్నప్పుడు కూడా 1 lakh ఉందనుకోండి మీ క్రెడిట్ కార్డ్ లిమిట్, వీ విల్ సజెస్ట్ యూ నాట్ టు ఎక్సీడ్ 30% ఆఫ్ దట్. అంటే 30,000 మించి వెళ్ళకండి, దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది అని. ఇన్ కేస్ బై ఎనీ హుక్ ఆర్ క్రూక్ ఏదైనా విషయానికి మీరు ఎక్కువ యూజ్ చేస్తే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఆ బిల్ జనరేట్ అయ్యే కన్నా ముందే ఆ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పే చేసేసేయండి. లైక్ ఇప్పుడు మీకు 1 lakh ఉంది క్రెడిట్ కార్డ్ లిమిట్, మీరు ఆ మంత్లో 50,000 స్వైప్ చేయాల్సి వచ్చింది. సో మీరు ఈ కేసులో ఏం చేస్తారంటే క్రెడిట్ కార్డు బిల్ మీకు ఫస్ట్ జనరేట్ అవుతుంది. సో బై 30 or 31st ఎక్సెస్ 20,000 ఏదైతే ఉందో అది పే చేసేసేయండి. దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్కి ఏం ఇంపాక్ట్ ఉండదు, మీ లిమిట్ కూడా మళ్ళీ మీకు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ట్రిక్. ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎన్ని లోన్స్ ఉన్నాయి, ఎంత మంచిగా రీపేమెంట్ చేస్తున్నారు, అతనికి స్కోర్ ఎంత ఉంది. యూజువల్లీ 750 కన్నా అబౌవ్ ఉంటే ఇట్స్ వెరీ కన్సిడర్డ్ as a గుడ్ స్కోర్. ఇట్స్ ఐ విల్ టెల్ క్రెడిట్ స్కోర్ ఇస్ నథింగ్ బట్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. మన చిన్నప్పుడు మనకు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చి అందులో మొత్తం మన జాతకం మన పేరెంట్స్కి ఎలా తెలుసో, స్కూల్లో ఏం చేస్తున్నామో, ఈ క్రెడిట్ రిపోర్ట్ వల్ల మొత్తం మన జాతకం బయటపడుతుంది ఫినాన్షియల్గా మనం ఏం చేస్తున్నాము ఏంటి. ఇంకొకటి ఏంటంటే ఈ క్రెడిట్ స్కోర్ వల్ల బ్యాంక్స్కి కూడా ఒక ఇదనమాట, ఇట్స్ లైక్ పారామీటర్. ఓకే, వెదర్ హీ ఆర్ షీ ఈజ్ ఏబుల్ టు రీపే ద లోన్ ఆర్ నాట్. వాళ్ళు వెదర్ ఇట్ ఈస్ అంటే లోన్ ఇస్తే మళ్ళీ రీపే చేయగలడా అని తెలిసిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఏది మీడియన్ స్కోర్, ఏది మంచి స్కోర్? మంచి స్కోర్ అంటే ఐ వుడ్ సే క్రెడిట్ స్కోర్స్ రేంజెస్ 300 to 900. సో సంథింగ్ అబౌవ్ 750 ఈస్ కన్సిడర్డ్ as వెరీ గుడ్. బట్ 600 నుంచి కూడా ఇట్స్ లైక్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంది అనుకోండి, యూ కెన్ నెగోషియేట్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్స్ విత్ బ్యాంక్స్. వాళ్ళు 8% అంటే యూ కెన్ నెగోషియేట్ 7.8%. యూ కెన్ డూ దట్. ఓకే, ఇట్స్ నాట్ దట్ వాళ్ళు చెప్పిన దానికే మనం కట్టుబడి ఉండాలి. వి ఆర్ దర్ కస్టమర్ ఇస్ గాడ్. యాక్చువల్లీ నాకు తెలియదు ఈ విషయం, నా క్రెడిట్ స్కోర్ 798 ఉంది. యూ కెన్ డెఫినెట్లీ నెగోషియేట్. అండ్ మీరు అన్నారు కదా, ఇంకొకటి మన వాళ్ళు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఆల్రెడీ సొసైటీలో హోమ్ లోన్స్ ఉన్నాయి, కార్ లోన్స్ ఉన్నాయి అని చెప్పారు. సో ఇప్పుడు మీకు ఎప్పుడైతే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది, ఓవర్ ది టైం మీ క్రెడిట్ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండి. చిన్నప్పుడు మనం చదవకపోతే ఫస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సెకండ్ టైం పాస్ అయిపోతాం మనం, ఎందుకంటే భయం ఉంటుంది. సేమ్ థింగ్స్ క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు బ్యాంక్ వెళ్ళి ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్, కార్ లోన్ ఏదైతే ఉంటే మీరు ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ నెగోషియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉంది కదా మీ దగ్గర లోను, ఎట్ సమ్ 8% or 8.5% నడుస్తుంది అనుకోండి. చెప్పండి, మా క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయింది, దిస్ ఈజ్ మై క్రెడిట్ స్కోర్. మీరు లోన్ ఇచ్చినప్పుడు నాకు స్కోర్ ఇంత ఉండే, నా ఇన్కమ్ కూడా పెరిగింది, నా క్రెడిట్ స్కోర్ కూడా పెరిగింది, సో నాకు ఇప్పుడు మీరు మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించండి అని మాట్లాడుకోవచ్చు. వాళ్ళు మేము చేయమండి, ఇదే మా చేతుల్లో ఉంది, అది ఇది అంటారు. నేను షిఫ్ట్ అవుతామని చెప్పేసి బట్ షిఫ్ట్ అయ్యే ముందు కన్సిడర్ చేసుకోండి మీరు ఎంత కొన్ని ఛార్జెస్ పడతాయి, ఆ ఛార్జెస్ కన్నా మీ సేవింగ్స్ ఎక్కువ ఉంటే బెటర్ యూ షిఫ్ట్ ఇట్. హూ వాంట్స్ టు లీవ్ అ కస్టమర్ హూ ఈస్ హ్యావింగ్ అ లోన్ ఆఫ్ 30-40 lakhs ఆఫ్ హోమ్ లోన్? ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి. సొసైటీలో చాలా మంది ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి అని చెప్పి వాళ్ళ స్తోమతకు మించి, వాళ్ళ తాహతుకు మించి కార్ కొని, హౌస్ కొని లోన్స్ తీసేసుకుంటారు. సరే, సొసైటీ దాన్ని అప్రిషియేట్ చేస్తుంది, మంచి కార్ ఉంది, మంచి లోన్ ఉంది అని. బట్ వాళ్ళు అక్కడ తీసుకున్న లోన్కి ఈఎంఐ ట్రాప్లో పడిపోతున్నారు. ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, కట్టకపోతే ఆ కార్ లాగేసుకుంటారేమో, ఇల్లు లాగేసుకుంటారేమో అని భయంతో ఉంటారు. ఈ ఆన్ అ పాజిటివ్ నోట్ కార్ వస్తుంది, ఇల్లు వస్తుంది, బట్ ఇంకొక సైడ్ చూస్తే వాళ్ళు ఒక ఈఎంఐ ట్రాప్లో పడిపోతున్నారు. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు కూడా. దాని గురించి మీరేమంటారు? సో ఇప్పుడు మన సొసైటీ ఎలా ఉందంటే కార్ అండ్ ఇల్లు ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ అన్నట్టు ఒక ట్రాప్లో ఉండిపోతున్నాం మనం. బిహైండ్ దట్ మీరు అన్నట్టు లోన్స్ ఏమున్నాయి ఎవరికి కనిపించవు, ఎందుకంటే మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా డెబిట్ అయిపోతుంది కాబట్టి. సో మీకు కనిపించేదల్లా అక్కడ ఆస్తి, లైక్ కార్ కనిపిస్తుంది, ఇల్లు కనిపిస్తుంది, కానీ దాని వెనక కట్టేది ఎవరు? మీరే మళ్ళీ. సో ఇట్స్ లైక్ వీఆర్ ట్రైన్డ్ అనమాట. ఓకే, అవి ఉంటేనే మనం సక్సెస్ఫుల్, అవి ఉంటేనే మనం ఒక మెట్టుకు ఎదిగామన్నట్టు ఉంది. సో దీనివల్ల ఈఎంఐస్ తీసుకొని ఒక సోషల్ స్టేటస్ క్యూ అంటారు కదా, అందులో పడిపోతున్నాం ఆ ట్రాప్లో మనం. అరే లైఫ్లో మనకు సెటిల్ అవ్వాలంటే ఉండాలి, ఇక్కడ వెళ్ళాలంటే కార్లు ఉండాలి. ఇంతకుముందు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఏమైందంటే లాట్ ఆఫ్ పీపుల్ డ్యూ టు ఫ్యామిలీ రీజన్స్ ఆర్ ఎనీథింగ్ కార్ కొన్న, ఇఫ్ యూ సీ కార్స్ ఏదైతే కొనే రేట్ కూడా చాలా పెరిగిపోయింది. ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ హు ఆర్ పర్చేసింగ్ కార్స్ దట్ హస్ ఇంక్రీజ్. ఇప్పుడు ప్రతి ఇంట్లో కార్ ఉంటుంది, బైక్ ఉంటుందో లేదో తెలియదు కానీ కార్ అయితే ఉంటుంది, అండ్ ఒక్కొక్కరి ఇంట్లో రెండు.
లైక్ మొత్తం ఫ్యామిలీకి ఒక సైజ్ ఆఫ్ కార్, ఓన్లీ ఆఫీస్కి వెళ్ళడానికి ఒక సైజ్ ఆఫ్ కార్. దీనివల్ల మనకు తెలియకుండానే, అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు ఇంతకుముందు లోన్ ప్రాసెస్ అనేది చాలా పెద్దగా ఉండేది. మీరు బ్యాంక్ వెళ్ళాలి, ఫామ్ సబ్మిట్ చేయాలి, తర్వాత మళ్ళీ ఒక 3-4 times విజిట్ చేయాలి బ్యాంక్. ఇప్పుడు ఎలా ఉందంటే అట్ అ క్లిక్ ఆఫ్ ఎ బటన్ ఇన్ యాప్, మీకు ఆ బ్యాంకింగ్ యాప్లోనే మొబైల్లోనే మీకు అప్లై చేసేయచ్చు, అన్నీ అయిపోతుంది అక్కడే. వాళ్ళ ఏజెంటే మీ ఆఫీస్ దగ్గర కానీ మీ ఇంటికి కానీ వచ్చేసి సైన్ తీసేసుకుంటారు. సో ఇట్స్ లైక్ అంత యాక్సెసిబుల్ అయిపోయేసరికి అడుగుతున్నారు కూడా కార్ లోన్ కావాలా, ఫోన్స్ వచ్చి మనం కూడా తీసుకుంటే ఏమవుతుంది, రోజు ఇంత దూరం ఏం ట్రావెల్ చేస్తాం, 2 kilometers కూడా దూరం అయిపోయింది మనకి. ఇంతకుముందు 2 kilometers కూడా మనం 10 kilometers కూడా యూస్ టు గో ఆన్ 2-wheeler. అండ్ మోర్ ఓవర్ కంపారిజన్స్ ఎక్కువ అయిపోతున్నాయి. లైక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒకరింట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అండ్ 10 kilometers దూరం నుంచి కార్ ఆఫీస్కి వస్తున్నారంటే కార్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ హిమ్. బట్ ఇప్పుడు ఓకే వాళ్ళు కొంటున్నారు, మనం కూడా కొనుక్కుందాము, మనం కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఉంటేనే ఎంజాయ్మెంట్ అనే దానికి వెళ్ళిపోయాం మనం. సో సంథింగ్ ఈజ్ లైక్ మనకి ఎలా అయిపోయిందంటే సొసైటీలో ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా, ఇల్లు కొనేసుకో, కార్ కొనేసుకో, అదే ఇట్స్ లైక్ అల్టిమేట్ గోల్. ఇంకా మీకు అది ఒకప్పుడు జాబ్ చేస్తున్నావు కదా అమ్మ పెళ్లి చేసుకుంటారా ఇదని ఉండి, ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా ఇల్లు కొనుక్కోవడానికి ఏంటి, అలా వాళ్ళు ఎక్కడ అడుగుతారన్న భయానికి మనమే ముందు కొనేసుకుంటున్నాం. యాక్చువల్లీ చూస్తే ఆ 4-seater లో ప్రతిసారి ఎప్పుడు ఒకరే ఉంటారండి. అండ్ దానివల్ల ఎంత పొల్యూషన్, ఎంత ట్రాఫిక్ ఉంటుంది. అండ్ కార్ పూలింగ్ సిస్టమ్, వేరే వాళ్ళ కార్లో వెళ్ళాలంటే నేను ఎందుకు వెళ్ళాలి, నా కార్లో నేను వెళ్తాను దర్జాగా అన్నట్టు అయిపోయింది మనకి. అండ్ సస్టైనబిలిటీ ఇష్యూస్ కూడా వస్తున్నాయి దీనివల్ల మనకి. లైక్ పొల్యూషన్ ఇంక్రీజ్ అయ్యి ఇదంతా ఇఫ్ యు సీ లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది. అండ్ ఇదే లోన్స్ అండ్ ఈఎంఐస్ త్రూ చాలా మంది కూడా అప్పు తీసుకొని, అంటే వేరే ఏది రీజన్ అయినా కావచ్చు, లేకపోతే ట్రిప్కి వెళ్ళాలనుకోవచ్చు, తీసుకుంటున్నారు, అప్పు చేస్తున్నారు బేసిక్గా. ఆ తర్వాత ఏదో ఫ్యామిలీ ఎమర్జెన్సీ అవ్వచ్చు, మెడికల్ ఎమర్జెన్సీ అవ్వచ్చు, వీటన్నిటికీ తీసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు నేను లోన్ ఎందుకు తీసుకుంటున్నారో దానిపైన డిస్కషన్ కాదు. ఇప్పుడు తీసుకున్న లోన్ని ఎంత క్విక్గా రీపే చేయాలి, ఆ రీపే చేసే టెక్నిక్స్ ఏముంటాయి? సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మందికి ఈ మెథడ్స్ తెలియక వాళ్ళు ట్రాప్లో పడిపోతున్నారు, తీర్చలేక ఒక మెంటల్ సైకాలజికల్ ఇష్యూస్లో ఉంటున్నారు. సో బేసిక్లీ ఏమవుతుందంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. యాజ్ యూ సెడ్, మనకి ఇప్పుడు ట్రిప్కి వెళ్ళాలన్న లోన్ తీసుకుంటున్నారు, ఎందుకంటే సేమ్ యాక్సెసిబిలిటీ. యూ గెట్ ఎ కాల్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ ఎవ్రీ డే మీకు అట్లీస్ట్ 3-4 messages వస్తాయి, యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పర్సనల్ లోన్, ఇంత ఎక్స్ ఆఫ్ క్రెడిట్ లిమిట్ ఉంటుంది అది. సో మనకి వెళ్ళి తీసుకుందాము, 10,000 20,000 కదా మన ట్రిప్కి సరిపోతుంది. అలా వాట్ హ్యాపెన్స్, పర్సనల్ లోన్స్కి హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 12%, డిఫరెంట్, ఇంకా 15-16 ఇంకా మీ క్రెడిట్స్ కొని బట్టి దాన్ని బట్టి ఇస్తారు. సో మోర్ ఓవర్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అలా లోన్స్ తీసుకొని, అండ్ వెన్ ఎవర్ మనకి ఇప్పుడు ఇన్కమ్ పెరిగింది అనుకోండి, ఎవ్రీ ఇయర్ మనకి అప్రైజల్, సాలరీ క్లాస్ తీసుకోండి, అప్రైజల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ లోన్ని క్లియర్ చేయకుండా ఇంకా దానికి మన లైఫ్ స్టైల్ స్పెండింగ్స్ కానీ అలా పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఇఫ్ మనం ఉన్న లోన్స్ క్లియర్ చేసుకోవాలంటే ఫస్ట్ దేర్ ఆర్ 2 ways. ఫస్ట్ మీరు చాలా చిన్న అమౌంట్స్ లోన్ అయితే ఏమో ఉంటాయో అవి క్లియర్ ఆఫ్ చేసేయండి. దానివల్ల మీకు ఒక మోటివేషన్ వస్తుంది. ఓకే, ఇది క్లియర్ 5 loans ఉన్నాయనుకోండి, లెట్స్ అజ్యూమ్, ఒక చిన్నదాన్ని క్లియర్ చేశారనుకోండి, మీకు ఒక మోటివేషన్ వస్తుంది, అరే ఇది క్లియర్ అయిపోయింది, నెక్స్ట్ నేను వీటి మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. దర్ ఇస్ అనదర్ మెథడ్ కాల్డ్ డెట్ అవలాంచీ మెథడ్. ఇందులో ఏమవుతుందంటే మనకు హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ లోన్, లైక్ క్రెడిట్ కార్డ్ అండ్ ద పర్సనల్ లోన్స్ హ్యావ్ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఏదైతే హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో దానికి ఎక్కువ పే చేస్తుంటాం కదా, దాన్ని రీపే చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీకు అమౌంట్ ఉన్నప్పుడల్లా, సో మీకు అనేది ఒక బర్డన్ తగ్గిపోతుంది. హైయెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అండ్ దెన్ పర్సనల్ లోన్స్, బికాస్ క్రెడిట్ కార్డ్స్ హ్యావ్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇఫ్ యూ డోంట్ pay monthly, it is like 3.5 to 4%. On an annum, it is like 36 to 40%. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ కూడా స్ట్రక్ అవుతారు. 4% కదండి, దట్స్ పర్ మంత్, నాట్ అన్ ఇయర్ బేసిస్. 4% నాట్ ఈవెన్ సేవింగ్స్ బ్యాంక్ ఇస్తుంది ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్. కొన్ని బ్యాంక్స్ 2.7% ఇస్తుంది మనకి బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. 4% ఇస్ పర్ మంత్ యు ఆర్ పేయింగ్ ఆన్ క్రెడిట్ కార్డ్స్. సో ఫస్ట్ క్రెడిట్ కార్డ్స్ ని టార్గెట్ చేయాలి. నెక్స్ట్ ఏవైతే చిన్న చిన్న లోన్స్ ఉన్నాయో అవి తీర్చుకుంటూ వెళ్తే దెన్ యూ విల్ సర్టన్లీ యూ విల్ క్లోజ్ దెమ్ ఆఫ్. బేసిక్ గా సైకలాజికల్ థింగ్ ఇది. సైకలాజికల్ గా మనకి బర్డన్ అనేది తగ్గిపోయి భారం తగ్గిపోతుంది, మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇదే క్రెడిట్ కార్డ్స్ కంటిన్యూ చేస్తే చాలా ఫ్యామిలీస్, చాలా హౌస్ హోల్డ్స్ లో, ఇంక్లూడింగ్ మా హౌస్ హోల్డ్స్ లో కూడా
క్రెడిట్ కార్డ్ వాడడం అంటే అదేదో పెద్ద అదే ఏదో అప్పుల పాలు అవుతావురా అన్నట్టు మాట్లాడతారు. అంటే వాళ్ళు కూడా ఒక రకంగా కరెక్టే చెప్తారు అనుకోండి. ఇప్పుడు నా దగ్గర లేవు ఆ డబ్బులు లేనప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో వస్తాయిలే, నేను రీపే చేయొచ్చులే అని అనుకొని ఇస్తాను అనుకోండి. బట్ అది రాకపోతే మళ్ళీ ఇంకో నుంచి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వాలి. ఇది ఒక పెద్ద స్కీమ్ అయిపోతుంది, వాడు అప్పుల పాలు అయిపోతారు అని చెప్పి అసలు క్రెడిట్ కార్డ్ జోలికే వెళ్ళడం చాలా దూరంగా ఉంచుతారు చాలామందిని. మీరేమంటారు? డబ్బులతో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డీల్ చేసేవాళ్ళు క్రెడిట్ కార్డ్ని ఎట్లా చూడాలి? దాన్ని క్రెడిట్ కార్డ్ వాడొచ్చా వాడకూడదా? సో క్రెడిట్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యాడ్ కాదు, దాన్ని ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. మనము అనవసరమైన వాటికి లైఫ్ స్టైల్ స్పెండింగ్ కానీ లేదంటే మొబైల్స్ కానీ అనవసరమైన వాటికి కొంటే దెన్ డెఫినెట్లీ ఇట్స్ రాంగ్ థింగ్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ మీరు క్రెడిట్ కార్డ్స్ని వైజ్గా యూజ్ చేస్తే మీకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి, క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి, ఒకసారి ట్రావెల్ టికెట్స్ వస్తాయి, ఒకసారి ఫ్రీ హోటల్ స్టేస్ కూడా వస్తుంటాయి, లైక్ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్. సో హౌ వైజ్లీ యూఆర్ యూజింగ్, ఎంత మంచిగా యూజ్ చేస్తే మీకు ఆ పాయింట్స్ యూజ్ అయ్యి. అండ్ మోర్ ఓవర్ ఎందుకు మన పెద్దవాళ్ళు క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళొద్దు అంటారంటే ఎక్కడ మనం బిల్ కట్టము అనే భయంతో మన వాళ్ళు వద్దు అంటారు. బేసిక్లీ ఇట్స్ లైక్ అ మిడిల్ క్లాస్ థింగ్. ఏంటంటే ఉన్న దాంట్లోనే తిందాం, అంతేగాని ఉన్న దాంట్లో సరిపెట్టుకోవాలి, ఇంకొకరి దగ్గర చేయి చాచొద్దు అని చెప్తారు మనకు చిన్నప్పటి నుంచి మన అప్బ్రింగింగ్. ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఒకవేళ మనం ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోతే ఆ విషయస్ సర్కిల్లో పడిపోతాం. లైక్ యూ సెడ్, వీళ్ళ దగ్గర తీసుకొని ఈ లోన్ కట్టాలి, మళ్ళీ వాళ్ళకి కట్టాలంటే ఇంకొకరి దగ్గర తీసుకోవడం. అది ఎప్పుడు అయిపోతుంది అంత సైకిల్? ఆ లూప్ లో పడిపోతుంటాం కదా మనం. వచ్చిన శాలరీ వీళ్ళకి పంచడమే అయిపోతుంది ఇంకా మనకి. సో దాన్ని ఎంత బాగా మీరు యూజ్ చేస్తున్నారు ఓకే. లేదంటే ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్, నేను చాలా మందికి రికమెండ్ చేస్తున్నాను. యంగ్స్టర్స్ చాలా మంది ఏం చేస్తారంటే షో ఆఫ్ కి క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. ఇప్పుడు వాడే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే యూజ్ చేసిన వాళ్ళకి ఓకే ఐ హావ్ టు ఎండ్ ఆఫ్ ది మంత్ నాకు బిల్ జనరేట్ అవుతుంది, అది నేను పే చేసేసుకోవాలి. బట్ ఎవరైతే కొత్తగా యంగ్స్టర్స్ ఉంటారంటే ఎలా అయిపోతుందంటే మా ఫాదర్ కట్టేస్తారులే బిల్, మీకు ఆల్రెడీ పాకెట్ మనీ ఇస్తారు, మళ్ళీ బిల్ కట్టాలి, మళ్ళీ మీరు ఎందుకు ఆ బిల్ మీరేమైనా వాటికి యూజ్ చేస్తున్నారు, ఏదైనా కోర్స్ తీసుకుంటున్నారా దాంతో? లేదు, యూఆర్ యూజింగ్ ఆన్ లైఫ్ స్టైల్స్ విచ్ ఈస్ నాట్ రియలీ వర్త్ ఇట్. ఇప్పుడు మీరు నిజంగా అంత యూస్ఫుల్ థింగ్స్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ డూ దట్. బట్ అలా కాకుండా మనం మన అన్నెసరీ ఎక్స్పెన్సెస్కి చేస్తుంటాం కాబట్టి ఇఫ్ రియల్లీ మీకు మేనేజ్ చేయలేకపోతుందంటే ఐ విల్ లిటరలీ టెల్ దెమ్ ఆ క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేసేయండి. బట్ ఇంకా దేనికి వాడుకోవచ్చు క్రెడిట్ కార్డ్ని? అందరూ కామన్ పీపుల్ అందరూ వాడేది కొనుక్కోవడానికి ఏదో ఒకటి, లేకపోతే అమెజాన్లోనో ఫ్లిప్కార్ట్లోనో ఎక్కడో చోట డిస్కౌంట్స్ ఇస్తారు వాళ్ళకి, ఈ క్రెడిట్ కార్డ్స్ వాడండి ఇంత డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పి. కొనడానికి కాకుండా ఇంకా దేనికి వాడుకోవచ్చు క్రెడిట్ కార్డ్ని? కొనడానికి కాదని అనట్లేదు, యూ కెన్ బై డెఫినెట్లీ, బట్ ఆన్ వాట్ యు ఆర్ బయింగ్. ఇప్పుడు మనము కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొంటాము, దానివల్ల మీకు ఎవ్రీ బ్యాంక్ కి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ వస్తుంటాయి. ఆ రివార్డ్ పాయింట్స్ ని మళ్ళీ మీరు క్యాష్ లో కన్వర్ట్ చేసుకొని యూ కెన్ బై సంథింగ్ ఎల్స్. సో నేను ఇఫ్ ఐ హ్యావ్ టు స్పెండ్ ఆన్ లైఫ్ స్టైల్ ఐ డూ యూజ్ దోస్ పాయింట్స్ అనమాట. దట్స్ వేర్ ఐ కంట్రోల్ మై సెల్ఫ్. నాకు ఆ పాయింట్స్ జనరేట్ అయితేనే నేను కొనుక్కుంటాను అని చెప్పేసి ఆ పాయింట్స్ కోసం పరిగెత్తాలి అని కూడా కాదు. లైక్ ఇప్పుడు ఇఫ్ యు ఆర్ హ్యాపీ విత్ 2 ఆఫ్ ద థింగ్స్ లెట్ బి హ్యాపీ విత్ దట్. ఎందుకు లేని దానికోసం పరిగెత్తడం అని. సో ఏమంటారు ఇప్పుడు మనకి లైక్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్, ఏసీ, వీటికి మనం ఒకేసారి అమౌంట్ కట్టకుండా క్రెడిట్ కార్డ్స్లో ఇఫ్ యూ విల్ గెట్ ద క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఆల్సో. క్రోమాలో కానీ ఇలాంటి వాటిలో మనకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి ఆన్ సర్టన్ క్రెడిట్ కార్డ్స్ బ్యాంక్వి. అప్పుడు మీరు వాడుకోవచ్చు. దట్స్ వేర్ యూర్ యూజింగ్ ఇట్ వైస్లీ. అంతేగాని ఇప్పుడు ఓకే ఈరోజు బిగ్ బిలియన్ సేల్ నడుస్తుంది, ఇక్కడ ఇది కొనేద్దాము, రేపు అందులో సేల్ నడుస్తుంది అది కొనేద్దాం అంటే డెఫినెట్లీ నాట్, బికాస్ మీరే అందులో పడిపోతున్నారు. అండ్ ఈ క్రెడిట్ కార్డ్ దాంట్లో నేను పర్సనల్గా యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక 50,000 పెట్టి ఏదైనా కొనాలనుకుంటున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోనో ల్యాప్టాప్ కొనాలనుకుంటే నేను ఎట్లా చూస్తా అంటే నా అకౌంట్లో 50,000 ఉన్నాయా, నా అకౌంట్లో 50,000 ఉంటే అట్స్ వర్త్ ఇట్. అంటే నేను అప్పు చేయట్లే, క్రెడిట్ తీసుకోవట్లే, నేను తీస్తున్నా, కట్టే టైంకి ఆ పాయింట్స్ వాడి కట్టుకుంటా అన్నట్టు నేను ఆలోచిస్తాను. అట్లా సో డబ్బు ఉంటేనే నేను క్రెడిట్ కార్డు వాడతా, బ్యాంక్లోంచి డబ్బులు తీయకుండా. సో నేను అట్లా చూస్తాను. దట్స్ ఎ గుడ్ స్ట్రాటజీ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ఆ 50,000ని ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఇన్ హై సేవింగ్స్ ఇంట్రెస్ట్ బ్యాంక్ అకౌంట్ టిల్ ద టైమ్ మీ బిల్ జనరేట్ అయ్యేసరికి అట్లీస్ట్ 45 days టైం అయితే ఉంటుంది కదా మీకు, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ 15-20 days డిపెండింగ్ ఆన్ ద క్రెడిట్ సైకిల్ మీరు యూస్ చేస్తున్న దాన్ని బట్టి. సో ఆల్ ఆఫ్ మీకు అట్లీస్ట్ కొంచెం సేవింగ్స్ ఉంటాయి, మీకు ఒక ఇది కూడా ఉంటుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ మీకు ఏమవుతుంది
ఏమవుతుందంటే మీరు ఏదైతే 50,000 స్పెండ్ చేశారో దానికి మీకు రివార్డ్ పాయింట్స్ వస్తుండొచ్చు. ఆ 50,000 కాకుండా మేబీ యూ మైట్ బి పేయింగ్ 45,000 to 48,000 ఓన్లీ ఏమైనా క్యాష్ బ్యాక్స్ వస్తాయి. దట్స్ వెరీ యూఆర్ అగైన్ సేవింగ్ 2,000. సో లేకుండా కొంటే మాత్రం అది మళ్ళీ అది తీర్చడానికి మళ్ళీ కరెక్ట్. అండ్ ఇప్పుడు లేకుండా ఏం చేస్తారంటే ఒక్కోసారి మినిమం డ్యూయే కడుతూ ఉంటారు క్రెడిట్ కార్డ్లో. దట్ ఈస్ వన్ మోర్ బిగ్గెస్ట్ ట్రాప్. మీరు ఎప్పుడైనా క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది, పే ఫుల్, పే మినిమం డ్యూ. చాలా మంది ఏం చేస్తారంటే పేడ్ మినిమం డ్యూ అని పెట్టేస్తారు. అక్కడ ఏమవుతుందంటే ఆ మినిమం డ్యూ తర్వాత ఏదైతే అమౌంట్ ఉంటుందో, లైక్ లెట్స్ అజ్యూమ్ యూ స్పెండ్ 50,000, మీరు 50,000 స్పెండ్ చేశారు. సో మినిమం డ్యూ వచ్చేసి ఒక 6,000 వచ్చింది అనుకుందాం. మిగతా 44,000కి ఆ ఇంట్రెస్ట్ అనేది పడుతూ ఉంటుంది. అది చాలా మంది చూసుకోరు అసలు. మళ్ళీ మనం క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఇవాళ రేపు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఎంతమంది ఓపెన్ చేసి చూస్తున్నారు? మీకు బ్యాంక్ నుంచి కానీ ఆ క్రెడిట్ యాప్స్, ఇప్పుడు క్రెడ్ అని చెక్ అని యాప్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ పేమెంట్ యాప్స్. ఇఫ్ యూ పే క్రెడిట్ కార్డ్ బిల్ త్రూ దట్ యాప్స్ మీకు క్యాష్ బ్యాక్ కానీ ఆర్ ఎల్స్ కొంచెం పాయింట్స్ కానీ వచ్చేస్తుంటాయి అనమాట. లైక్ ఇఫ్ యూ పే 16,000 యూ గెట్ 1% ఆఫ్ ద పాయింట్స్. సో నెక్స్ట్ టైం బిల్లో 160 రూపీస్ ఇది వచ్చేస్తుంది అనమాట మీకు. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు అక్కడ పేమెంట్స్ చేస్తుంటాం కదా, అప్పుడు కూడా రియలైజ్ అవ్వరు మీరు చాలా చాలా మంది. ఇఫ్ యూ ఓపెన్ ద స్టేట్మెంట్ అక్కడ కనిపిస్తుంది కదా జిఎస్టీ, ఇంట్రెస్ట్ పైన జిఎస్టీ అవన్నీ 14% ఏదో కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో దాని మీద కూడా పడుతుంది. మరి ఎందుకు ఆప్షన్ ఇవ్వడం దొంగ బ్యాంక్ వాళ్ళు? వాళ్ళ బిజినెస్ అండి అది, ఇది వ్యాపారం, వాళ్ళ వ్యాపారం వెళ్ళనడవాలి. క్రెడిట్ కార్డ్ ఇస్ లైక్ ఎ నైఫ్. కిచెన్ లో ఉంటే కూరగాయలు తరుగుతుంది, రాంగ్ గా యూస్ చేస్తే అది హర్ట్ చేస్తుంది. సేమ్ వే క్రెడిట్ కార్డ్ ని కూడా ప్రాపర్ గా యూస్ చేస్తే మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ని అండ్ మీకు ఈవెన్ యూ క్రెడిట్ హిస్టరీని బిల్డ్ చేస్తుంది అది. సో దట్స్ వేర్ యూ గెట్ నైస్ గుడ్ క్రెడిట్ స్కోర్ అండ్ ఆల్. దట్స్ వేర్ యువర్ క్రెడిట్ స్కోర్ స్టార్ట్స్ బిల్డింగ్. అండ్ ఇంకోటి చాలాసార్లు నేను చూస్తున్నానండి ఆన్లైన్లో కానీ చాలా చోట్ల ఫైర్ నంబర్ అని ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నారు అన్నారు, FIRE. చాలా మంది ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఈ నంబర్ మీకు తెలియాలి అది ఇది అని అంటున్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? సో యాజ్ యూ సెడ్ ఫైర్ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ. ఓకే. సో మనం మన ఖర్చుల కోసం ఉన్న డబ్బులతోని ఎంత తొందరగా రిటైర్ అవ్వగలుగుతాం, దానికోసం మన దగ్గర ఎంత కార్పస్ ఉంది. బేసిక్లీ ఇప్పుడు ఎలా అంటే మన మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 అనుకుందాం. ఒక మనిషికి ఒక ఫ్యామిలీకి 50,000 మంత్లీ ఎక్స్పెన్స్ అవుతున్నాయి అనుకుందాం. అవి పర్ యానం 6 lakhs అవుతాయి. సో ఈ ఫైర్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనకి రేపటి నాడు మనం రిటైర్ అయిన తర్వాత ఎలాగో ఏం చేయం, మనకున్న ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మన నెల ఖర్చులు ఎలా తీసుకోవాలన్నమాట, అక్కడి నుంచి వచ్చేసేయాలి మనం. అప్పుడే కదా మనం రిటైర్ అయిపోతాం. అదర్వైజ్ వీ కీప్ ఆన్ వర్కింగ్. కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ఫైర్ నెంబర్ని అందుకే చెప్తారు. ఫైర్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే సో మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 అనుకుందాం. సో దాన్ని టోటల్గా పర్ ఇయర్ మీకు 6 lakhs ఖర్చు వస్తుంది. దాన్ని 6 lakhsని మల్టిప్లై బై 25 ఎందుకంటే సో ఇట్ ఈస్ ఫైనాన్షియల్ థంబ్ రూల్ దట్ 4% ఆఫ్ యువర్ ఏదైతే రిటర్న్స్ జనరేట్ అవుతాయో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి, ఆ కార్పస్ ఏదైతే మీరు పూల్ చేస్తున్నారో అందులో నుంచి 4% మీరు ఎవ్రీ ఇయర్ విత్డ్రా చేసుకుంటారు. 4% విత్డ్రా చేసుకొని మీ ఖర్చుల్ని ఎలా తీసుకుంటారు అనమాట. సో 4% అంటే ఇట్స్ 25 times. సో 6 lakhs 25 times చేస్తే 1.5 CR అవుతుంది. ఆ 1.5 CRని మీరు ఎన్ని ఇయర్స్లో అచీవ్ చేసుకుంటారు. ఆ 1.5 CR ఈజ్ యర్ కార్పస్ నౌ. 1.5 CR అయిన తర్వాత ఏమవుతుందంటే మీరు ఎవ్రీ ఇయర్ 4% విత్డ్రా చేసుకుంటారు. దిస్ ఈస్ హౌ యూ క్యాలిక్యులేట్ యువర్ ఫైర్ నెంబర్. సో మీకు ఎంత ఖర్చు ఉంటే దాన్ని బట్టి మీరు ఈ ఫైర్ నెంబర్ ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అందరూ 25 చేయాలా? ఇంటూ 25 ఇప్పుడు మన ఒక్కొక్కరి లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది మన ఖర్చుల్ని బట్టి. బికాస్ వై ఐఎమ్ టెలింగ్ ఇస్ 20 to 25 మధ్యలో చేయొచ్చు. ఎందుకు ఆ 5% బఫర్ పెట్టాను అంటే ఇన్ఫ్లేషన్, యువర్ లైఫ్ స్టైల్ అండ్ యాజ్ యూ గ్రో యువర్ మెడికల్ ఎమర్జెన్సీస్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి. సో కన్సిడరింగ్ దట్ 5% బఫర్ ఇస్ గుడ్. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కార్పస్ ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు 4% విత్డ్రా చేసుకుంటారు. మిగతాదంతా ఇట్ కీప్స్ జనరేటింగ్ ద రిటర్న్స్ అగైన్. మీరు మొత్తం 1.5 CR ఒకటే ఇయర్లో చేయరు. లెట్స్ అజ్యూమ్ మీరు 45 years or 30 or 45 yearsలో రిటైర్ అవుదాం అనుకుంటున్నారు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఇయర్ 40 or 45. సో అప్పటికి 2022 అనుకోండి, నేను 45 yearsకి రిటైర్ అవ్వాలనుకుంటున్నా. 45 years
45 years కి రిటైర్ అవ్వాలనుకుంటున్నా అంటే 45 years కి నా దగ్గర 1.5 CR ఉండాలి. అప్పుడు నెల ఖర్చులు 50,000 అయితే. ఓకే, సో దానికి నేను ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. దానికి మీరు ప్లాన్ చేసుకొని యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ మచ్ ఆఫ్ ఫండ్. మళ్ళీ అవి ప్రాపర్గా మీరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళినప్పుడు మీకు 4% అనేవి రిటర్న్స్, అట్లీస్ట్ అందులోంచి 4% మీరు విత్డ్రా చేస్తారు ఎవ్రీ ఇయర్. అదర్ ఇన్కమ్, అదర్ ఫండ్ ఏదైతే ఉందో అది రీఇన్వెస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఫైర్ నంబర్. ఈ ఎక్కువ ఎట్లా సేవ్ చేసుకోవాలి అనేది మళ్ళీ పర్సనల్ చాయిస్ అయినా దానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయి? మీరు ఎంత బాగా మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుంటే అంత బెటర్. లైక్ అంత డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ లాగా అన్ని ఒకటే దగ్గర పెట్టకుండా యూ హావ్ టు డైవర్సిఫై. మ్యూచువల్ ఫండ్స్ లో, ఈక్విటీస్ లో, దెన్ రియల్ ఎస్టేట్ లో. ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు, రియల్ ఎస్టేట్ అంటే డోంట్ థింక్ లైక్ ల్యాండ్ అండ్ ఆల్. నేను అనేది ఏంటంటే there is one more asset group called REITs, InvITs, Real Estate Investment Trust and Infrastructure Investment Trust అని. సో వీటిలో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ ఇవి కూడా మీరు డిమాట్ అకౌంట్లోనే చేయొచ్చు. దట్స్ వేర్ యూ విల్ డైవర్సిఫై. అండ్ ఎఫ్డీస్ విషయానికి వస్తే యూ కన్సిడర్ ఇన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, బికాస్ అక్కడ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అప్ టు 5 lakhs ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అయితే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. బికాస్ అది మనకు ఆర్బీఐ నుంచి మళ్ళీ ఒక ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. రేపు బ్యాంక్ ఏదైనా కూడా యూ విల్ గెట్ దట్ అమౌంట్ అప్ టు 5 lakhs అయితే. ఇందాక మీరు బ్యాంక్స్ గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకో ట్రిగర్ అయింది ఏంటంటే, ఈ బ్యాంక్స్ లో లిమిటేషన్ వచ్చేసిందండి. యావరేజ్ అకౌంట్ బ్యాలెన్స్ ఏదో మెయింటైన్ చేయాలంటారు కదా, మినిమం అంతకుముందు 10,000 ఏదో ఉంటుండే, ఇప్పుడు కొంతమంది 50,000 ఏదో అయినారు. బట్ 100% ఉండాల్సిందేనా? 10,000 లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోలేమా? ఇప్పుడు అది మినిమం బ్యాలెన్స్ ఏంటి అంటే యావరేజ్గా ఆ మంత్లో మీ దగ్గర అంత ఆ బ్యాంక్ అకౌంట్లో అంత ఉండాలన్నమాట. సో మీరు యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ని బట్టి అది క్యాలిక్యులేట్ అవుతుంది. సో అది కాకుండా నేను 10,000 ఖచ్చితంగా ఉంచాలా, ఇప్పుడు ఒక 50,000 సంపాదిస్తున్న వాళ్ళకి 10,000 ఆ బ్యాంక్లో లాక్ ఎందుకు చేసుకోవాలి? సో అలా కాకుండా దెర్ ఈస్ వన్ మోర్ అకౌంట్ కాల్డ్ BSBDA. సో ఇదేంటంటే బేసిక్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. అందులో ఎలా అంటే జీరో బ్యాలెన్స్, అది జన్ధన్ యోజన ఉంది కదా అలాంటి టైప్ అనమాట. ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ దిస్. కాకపోతే ఇందులో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ లేదు నాకు ఆకోకే కావాలి, అదే బ్యాంక్లో నాకు అకౌంట్ కావాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ ఓపెన్ BSBDA అకౌంట్. ఇందులో ఏంటంటే జీరో, యూ డోంట్ హ్యావ్ ఎనీ మినిమం బ్యాలెన్స్ క్రైటీరియా. కాకపోతే మాక్సిమం బ్యాలెన్స్ 50,000 మించి కూడా ఉండకూడదు ఆ అకౌంట్లో. అండ్ మీకు మంత్లీ ఫ్రీ 4 ATM ట్రాన్సాక్షన్స్ వస్తాయి. అండ్ ATM కార్డ్ ఫ్రీగా ఇస్తారు బ్యాంక్ నుంచి. అండ్ మీకు మాక్సిమం ట్రాన్సాక్షన్ లిమిట్ కూడా 1 lakh ఎక్సీడ్ అవ్వకూడదు అనమాట per month. సో యూ కెన్ ఓపెన్ ఇఫ్ యూ లైక్, మీకు ఇంకా మల్టిపుల్ బ్యాంక్స్లో బైఫర్కేట్ చేసుకోవాలి అని అన్నప్పుడు యూ కెన్ ఓపెన్ ఎ BSBDA అకౌంట్. ఓకే, ఇది చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. యా, సో ఇట్స్ లైక్ it's your right to open an account, BSBDA account. So you can go ask the bank. అండ్ ఈ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఇంకేమేమి టెక్నిక్స్ ఉంటాయి? క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్ని టైంకి పే చేయండి. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియోని లిమిట్లో పెట్టుకోండి 30% ఆఫ్ దట్. ఇంకోటి, మీకు ఏదైతే ఓల్డెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో వాటిని మీరు ఏం చేస్తారంటే, యూజువలీ పీపుల్ ఇప్పుడైనా కొత్త ఆఫర్ ఇచ్చిన కార్డ్ వస్తే ఇది క్లోజ్ చేసి ఇస్తారు. బట్ నెవర్ డూ దట్. ఏమవుతుందంటే దీనివల్ల మనకు ఒక క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డ్ అవుతుంది కదా, ఇది క్లోజ్ చేస్తే అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనకు అట్లీస్ట్ ఒక 5 years రన్ అయిన క్రెడిట్ కార్డ్స్ మాత్రం అస్సలు క్లోజ్ చేయొద్దు. ఈవెన్ దో యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ఇట్, కీప్ ఇట్ అలైవ్. అండ్ ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా అమెజాన్ పే క్రెడిట్ కార్డ్ అని, లేకపోతే స్విగ్గీ క్రెడిట్ కార్డ్స్, HDFCతో లింక్ అయ్యే స్విగ్గీ క్రెడిట్ కార్డ్స్ అని, ఇది జస్ట్ మార్కెటింగ్ గిమికా లేకపోతే ఏమైనా ఉందా దీనికి స్విగ్గీ త్రూ ఆర్ అమెజాన్ త్రూ? అవన్నీ ఏంటంటే మనకి ఆ యాప్స్లో మీరు ఎక్కువ షాపింగ్ చేస్తుంటే వాళ్ళు మనకి ఏమంటారు అట్రాక్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద మార్కెటింగ్ దిస్ అనమాట. అంతే. బట్ మీరు ఎండ్ ఆఫ్ ది డే కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్, ఎక్కడి నుంచి ఏ కార్డ్ తీసినా అది ఎండ్ ఆఫ్ ది డే మీ పాకెట్ నుంచే పే చేయాలి. కరెక్ట్. యాజ్ యూ సెడ్ 50,000 మీ దగ్గర ఉన్నాయి అన్న ధీమాతోనే 50,000 కార్డ్ స్వైప్ చేస్తాను నేను. సేమ్ థింగ్, ఈవెన్ ఇఫ్ యూర్ పేయింగ్ 200 ఫ్రమ్ ద కార్డ్, 200 వ్యాలెట్ లో మీ బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకొని యూస్ చేయండి. లేదంటే క్రెడిట్ స్కోర్ పడిపోయే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఇంతకుముందు పెళ్లిళ్ళు చేయాలంటే గుణాలు గణాలు చెక్ చేసి జాతకాలు కలిస్తే 7 తరాలు 7 తరాలు చూసుకొని అప్పుడు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అబ్బాయి జాతకం కన్నా ముందు క్రెడిట్ రిపోర్ట్ తీసి చూస్తున్నారు. బికాస్ దట్స్ హౌ ఇప్పుడు తెలిసిపోతుంది కదా, ఓకే మీరు మీ ఫైనాన్సెస్ని బాగా మేనేజ్ చేస్తున్నారు, మా అమ్మాయిని కూడా బాగా చూసుకోగలుగుతున్నారు, అదొక పేరెంట్స్కి ఒక ధీమా.
ఎందుకంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ కానీ పేరెంట్స్ కనిపెట్టుకొని ఉండేవాళ్ళు పెద్ద అయినా కూడా కిడ్స్ని. ఇప్పుడు మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాక ఎవరి ఫినాన్సెస్కి వాళ్ళే ఇదైపోయింది కంట్రోల్. అండ్ మోర్ ఓవర్ ఎంత ఒకటే కాలనీలు ఉన్నా వి వాంట్ అవర్ ఓన్ స్పేస్. సో న్యూక్లియర్ ఫ్యామిలీస్ టైప్ అయిపోతున్నాయి మనకి. సో అందుకోసమనే ఇంకొక ఫోబియా ఉంటుంది, క్రెడిట్ కార్డ్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కొంచెం ఓవరాల్ పర్స్పెక్టివ్ వెళ్తే ఏం జరుగుతున్నాయండి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఈ ప్రస్తుతం సొసైటీలో? అంటే వాళ్ళు ఎవరో చాలా బ్యాంక్స్లో ఉన్న వాళ్ళే, సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, మంచి అన్ని టెక్నాలజీ గురించి అన్ని తెలిసిన వాళ్ళే మోసపోతున్నారు. ఫ్రాడ్ జరుగుతుంది, ఏదో రకంగా ఫ్రాడ్ జరిగిపోతుంది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్? వాటి నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫ్రాడ్ జరుగుతుందని ఎట్లా కనిపెట్టాలి? సో బేసిక్లీ మోర్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కువైపోయి అండ్ ఫ్యాషన్లో ఎన్ని ట్రెండ్స్ వస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఈ స్కామ్స్ ఫ్రాడ్స్లో మాత్రం వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతున్నారు. లిటరలీ రీసెంట్గా 2024 రిపోర్ట్ తీస్తే పర్ ఎవ్రీ 10 minutes or every second there are 11 scams or frauds happening in India. This is the rate. అంటే someone is continuously observing you. బ్యాక్ ఎండ్లో టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి. అండ్ మోర్ ఇంకోటి ఏమవుతుందంటే మ్యాక్సిమం స్కామ్స్ ఎలా అవుతున్నాయి అంటే టార్గెట్ ఆడియన్స్ వీళ్ళు అని లేదు. ఇంతకుముందు పెద్దవాళ్ళే ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఎవరినైనా టార్గెట్ చేస్తున్నారు. 18-19 years. రీసెంట్గా దిస్ హ్యాపెండ్. సో ఒకసారి ఏమైందంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వన్ ఆఫ్ మై ఫాలోవర్. సో ఏమైందంటే వాళ్ళు ఏదో లింక్ క్లిక్ చేశారో ఏదో అయింది అండ్ హీ ఆర్ షీ లాస్ట్ 40,000 దెన్ అండ్ దేర్. 18-19 years ఉంటాయేమో వాళ్ళకి. 40,000 దే లాస్ట్ జస్ట్ క్లికింగ్ ఆన్ ద లింక్. ఎట్లా జరుగుతుంది? సి ఇప్పుడు ఏమంటే లింక్ ఏదైతే అవుతుందో ఓటీపీస్ కానీ అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. దాని లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఎంబెడ్ అయ్యి ఉంటాయి అనమాట. అలాంటివి ఒక్కోసారి మనకు తెలియకుండానే అది వెళ్ళిపోతూనే ఉంటాయి, ఇంకా ఫార్వర్డింగ్ మెసేజెస్ అట్లా. అదే 18-19 yearsకి 40,000 దే లాస్ట్ ఇట్. అండ్ నాట్ అబౌట్ ద ఏజ్, దట్ అమౌంట్ ఈస్ వాట్ ఎవర్ ఈస్ ద ఏజ్, అమౌంట్ ఈస్ హ్యూజ్. కష్టపడితేనే వస్తాయండి అవన్నీ. బట్ యాక్చువల్లీ ఏం జరుగుతున్నాయి ఫ్రాడ్ అంటే? సో ఇంకా మనకి ఒకటి లోన్ యాప్స్ అని కాల్ చేసి తీసుకోమని చెప్పేసి మళ్ళీ తీసుకున్న తర్వాత చావగొడతారు. చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారు ఆ మధ్యలో. ఇది అయ్యింది, ఆర్బీఐ టుక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. అండ్ అది కాకుండా మనకి యూపీఐ ఫ్రాడ్స్ అని, ఇంక ఈ మధ్య రీసెంట్ గా పెళ్లి ఇన్విటేషన్ అని వాట్సాప్ లో పంపించి దాని మీద క్లిక్ చేయగానే మనకి మన బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ, అలాంటివి. సో ఇవి కాకుండా ఇంకా దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కీమ్స్, యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అట్లా. ఇంకొక మేజర్ స్కామ్ నవ్ అండ్ దెన్ ఎవ్రీ వన్ ఈస్ ఫేసింగ్ ఏంటంటే, ఒక వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ చేయిస్తారు. ఫస్ట్ ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి, అందులో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. హ్యూజ్ రిటర్న్స్ అని ఆశ చూపిస్తే ఎవ్రీ వన్ కీప్స్ ఇన్వెస్టింగ్. కాకపోతే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఆ గ్రూప్లో మీకు ఒక ఏపీకే ఫైల్ పంపిస్తారు, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుంచి స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ అని చెప్తారు. ఆ ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓవర్ ది టైం ఇన్వెస్ట్ చేస్తుంటారు, మీకు ఇన్ని రిటర్న్స్ ఇంత కనిపిస్తూనే ఉంటుంది, మీ పోర్ట్ఫోలియో ఎంత ఉంది, బాగుంది, ఇంత రిటర్న్స్ వచ్చేసి అనిపిస్తుంది. సడన్లీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు అందులో నుంచి మనీ రావు, మనీ బయటికి రావు. మోర్ ఓవర్ యాప్ ఎక్కడ రిజిస్టర్ ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. అట్లా నేను లిటరలీ అండ్ పర్సనలీ ఐ హావ్ సీన్ పీపుల్ లూజింగ్ క్రోర్స్. ఈవెన్ 80 years old CA, he lost some crores of rupees. యాక్చువల్లీ ఏమైందంటే సేమ్ ఇదే ప్రాసెస్ అయింది. ఏపీకే ఫైల్ ఆ యాప్స్ అనేవి యాప్ స్టోర్, ప్లే స్టోర్లో ఉండవు. సో ఫ్రాడ్స్టర్స్ డిజైన్ చేసిన యాప్లో ఆ మనీ అనేది వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతుంది. మీకు జస్ట్ కనిపిస్తుంది అంతే, ఏదో గేమ్ లాగా. మన గేమ్లో మనకు వ్యాలెట్లో మా కాయిన్స్ అవన్నీ చూపిస్తుంటాయి కదా, సేమ్ అలాగా మీకు ఫేస్ మీద ఇంత ఇంత ఇన్వెస్ట్ చేస్తారు, ఇంత రిటర్న్స్ వచ్చాయని చూపిస్తుంది. ద మూమెంట్ మీరు విత్డ్రా చేయడానికి వెళ్తే అక్కడ అసలు అమౌంట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటివి ఇన్స్టాల్ చేయకూడదు. జస్ట్ ఇన్ కేస్ ఇన్స్టాల్ చేస్తే ఒక మినిమం అమౌంట్ పెట్టి అది వాపస్ వస్తుందా లేదా చూసుకోవాలి కదా. కరెక్ట్. బట్ టూ గుడ్ టు బి నాట్ ట్రూ అంటారు కదా, అంటే అతి వినయం దూర్త లక్షణం లాగా. అసలు మీకు తెలియనప్పుడు ఇంకొకటి, ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్లో కానీ వన్ థింగ్ వర్క్స్ బెస్ట్ ఏంటంటే, మీకు అర్థమైతే ఇన్వెస్ట్ చేయండి, అర్థమైతే చేయండి, లేదంటే ఇట్ విల్ నెవర్, యూ విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మీకు అది ఎప్పటికీ ఆ సైకిల్లో చిక్కుకుపోతారు. ఎక్కడ వెళ్తుందో అర్థం కాదు, ఎటు నుంచి ఎటుపోతుందో అర్థం కాదు, ఎండ్ ఆఫ్ ది డే ఆ సైకిల్లో పడిపోతారు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు తెలిసిన కనెక్షన్స్లో దే లాస్ట్ ఆల్మోస్ట్ 1 crore
యాప్ త్రూ అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళి దే లాస్ట్ ఆల్మోస్ట్ 1 crore. దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు మళ్ళీ సైబర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందంటే మీరు ఇమ్మీడియట్గా ఒక హ్యాపీ అవర్స్ అనేది ఉంటుంది. 1930 కానీ కాల్ చేసినా లేదంటే ఈ సైబర్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కానీ చేస్తే అక్కడ మనకి హ్యాపీ అవర్స్ ఉంటాయి. 24 hours లోపు చేస్తే వాళ్ళ అకౌంట్స్ చేంజ్ అవ్వకుండా ఆపగలుగుతారు. వన్స్ 24 hours దాటితే ఇట్ విల్ బి అ టఫ్ ఛాలెంజ్ ఫర్ దెమ్. అంటే నాకు ఇది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిందండి. నేను గూగుల్ క్రోమ్లో నా ఈ క్రెడిట్ కార్డ్ కానీ పాస్వర్డ్స్ ఇవన్నీ సేవ్ అయిపోయి ఉంటాయి ఈజీ ట్రాన్సాక్షన్ కోసం అని. CVVతో సేవ్ చేసుకుంటుంది కదా. అయితే ఒకరోజు ఏమైంది, ఏదో ల్యాప్టాప్లో ఏదో వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే ఒక ఫైల్ ఆటోమేటిక్గా వెనక డౌన్లోడ్ అయిపోయింది. నాకు తెలియలేదు. తెలియక ఏమైందంటే అది ఐసిఐసిఐ బ్యాంక్లోంచి డెబిట్ కార్డ్ నుంచే మొత్తం ఎంత ఫస్ట్ ఒక $24 ఏమో కట్ అయింది. కట్ అయిన తర్వాత సర్లే ఏదో దేనికో కట్ అయింది అనుకుని వదిలేసిన. ఆ తర్వాత మళ్ళీ నేను డాలర్స్లో గుర్తులేదు, బట్ నాకు యాక్చువల్గా అయితే ఫస్ట్ ఒక 10,000 కట్ అయినాయి, తర్వాత 49,000 కట్ అయినాయి, తర్వాత మళ్ళీ 59,000 కట్ అయినాయి. ఏంది వెంటనే కట్ అవుతుంది నేను చూడగానే నేను వెంటనే 10 minutesలోనే నేను బ్యాంకుకి కాల్ చేసి నా కార్డ్ని బ్లాక్ చేపించేసాను. కార్డ్ని బ్లాక్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్ని అకౌంట్ కూడా ఒక 3 days ఫ్రీజ్ చేస్తాం, మీది కార్డ్ని బ్లాక్ చేసేస్తాము, మేము చూస్తాం ఏం జరుగుతుందో అని. సో యాక్చువల్ అక్కడ ఏం జరిగిందంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు అనేదాని ప్రకారం ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ డిపాజిట్ అవ్వదంట. మధ్యలో ఒక ఇంటర్మీడియట్ బ్యాంక్ మధ్యలో వీళ్ళ బ్యాంక్ సర్వర్స్లో ఉంటుందంట మనీ. ఆ తర్వాత బయటికి వెళ్తుందంట. ఇప్పుడు వాళ్ళు అక్కడికి వేసేయకుండా వెంటనే ఇక్కడ నుంచి హోల్డ్ చేసి నాకు ఇచ్చినారు. ఆ తర్వాత దాన్ని లెవీ అమౌంట్ నాకు సరిగ్గా టర్మినాలజీ గుర్తులేదు, లీన్ అమౌంట్ ఏదో అంటే సో ఆ లీన్ అమౌంట్ కింద యాడ్ అయింది. అది ఫస్ట్ అది యాడ్ అయిపోయి వాళ్ళ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత అప్పుడు నా యాక్చువల్ అకౌంట్ బ్యాలెన్స్ లో కనిపించింది. కరెక్ట్. అది ప్రూవ్ అయ్యే వరకు అది లీన్ అమౌంట్ అని హోల్డ్ అంటే మీ బ్యాంక్ లో కనిపిస్తుంది, బట్ యూ కాంట్ యూజ్ ఇట్. సో వన్ థింగ్ యాజ్ యూ సెడ్, వన్ గుడ్ థింగ్ యూ డిడ్ ఇస్ ఇమిడియట్లీ కాల్ ద బ్యాంక్. కరెక్ట్. అది ఆ టైంలో నేను మెసేజ్ చూసుకోకపోయింటే ఎగ్జాక్ట్లీ. సో ఎప్పుడైనా ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీకు తెలియకుండా జరిగితే ఎంత బిజీ ఉన్నా ఏ లోకంలో ఉన్నా సరే ఫస్ట్ మీరు బ్యాంక్కి కాల్ చేసి కంప్లైంట్ రేస్ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్. బికాస్ మీకు అది $1 కనిపించవచ్చు, $10 కనిపించవచ్చు, బట్ సిరీస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి దాని తర్వాత తెలియకుండా వెళ్ళిపోతూనే ఉంటాయి. అలా కాకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇమీడియట్గా మీ బ్యాంక్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఎక్కడైతే తీసుకున్నారో దాన్ని కాల్ చేసి చెప్తే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే మీకు చెప్పేస్తారు కి మీకు తెలియదు అండి ఈ ట్రాన్సాక్షన్ అంటే లేదు అన్నప్పుడు వాళ్ళు వెంటనే కార్డ్ని బ్లాక్ చేస్తారు. కార్డ్ని బ్లాక్ చేసి వాళ్ళు ఇంత టైంలో మీకు రిజాల్వ్ చేస్తామని ఒక టైం కూడా ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద బ్యాంక్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ యూ హావ్ టు డూ. దెన్ యూ హావ్ టు కంప్లైంట్ ఆన్ 1930 ఆర్ యూ కెన్ గో అప్రోచ్ ద పోలీస్ స్టేషన్ అండ్ దెన్ కంప్లైంట్. చాలా మంది భయపడతారు, వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళు ఏమన్నా తిడితే ఒకటి తిడతారు, బట్ డబ్బులు అయితే తెప్పిస్తారు, ఏదో ఒకటి అవుతుంది కదండి. ఇవన్నీ ఫ్రాడ్స్ కదండి, చిన్న చిన్న స్థాయిలో జరిగేవి. యాక్చువల్లీ మీరు విన్న ఆర్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన క్రేజియస్ట్ స్కామ్ ఏంటండి? అందరికీ తెలిసింది హర్షద్ మెహతా స్కామ్ అని అంటూ దట్ ఈస్ ఐకానిక్. ఇంకా అది మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ ని ఒక ఇది చేసేసింది. సో హర్షద్ మెహతా స్కామ్ ఇస్ అది ఎప్పటికీ ఇంకా ఎవర్ గ్రీన్. అది కాకుండా సో వాళ్ళు ఏం చేశారు, హర్షద్ మెహతా వీళ్ళు సో స్టాక్ మార్కెట్ ని ఇన్ఫ్లేట్ చేయడం, బ్యాంక్ నుంచి ఫండ్స్ తీసుకొని ఇల్లీగల్ గా అలా దాన్ని డైవర్ట్ చేసి ఇక్కడ పంప్ చేసి తన పోర్ట్ఫోలియోని హై చేయడానికి అందులో మామూలు జనాలు అందరు ఇన్వెస్ట్ చేసి పోగొట్టుకున్నారు. సో ఇది అప్పుడు అయింది కేసు. ఇంకా చాలా 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 అవుతూనే ఉన్నాయి. యాజ్ ఐ సెడ్ ఫ్యాషన్లో కన్నా ఎక్కువ ట్రెండ్స్ ఇక్కడ వస్తున్నాయి. సో ఇంకోటి ఏమైందంటే రీసెంట్గా ఒకటి వెలుగులోకి వచ్చింది, ఒక 4.450 crore స్కామ్. ఐ గెస్ నెంబర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఏంటంటే ఈ స్కామ్లో ఒక అతను 2020 నుంచి 2024 వరకు ఆ ఇన్వెస్టర్స్కి 36% ఆఫ్ రిటర్న్స్ ప్రామిస్ చేసి ఇనిషియలీ కెప్ట్ ఆన్ పేయింగ్. సో ఎవరండి 36% రిటర్న్స్ ఇస్తారు అసలు? అదే చెప్తున్నా, టూ గుడ్ నాట్ టు బి ట్రూ అని. నో వన్ పేస్ యూ 36% రిటర్న్స్. ఓన్లీ క్రెడిట్ కార్డ్ విల్ టేక్ యూ 36% ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్. నో వన్ విల్ పే యూ. సో అతను ఏం చేశాడంటే ఇన్వెస్టర్స్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. 11,000 ఇన్వెస్టర్స్ లాస్ దేర్ మనీ. సో ఈ స్కామ్ ఎలా జరిగిందంటే ఇట్స్ లైక్ అ పాన్జీ స్కీమ్, దిస్ ఇస్ కాల్డ్. ఏంటంటే ఇందులో కొత్త ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు పెట్టే అమౌంట్ ని పాత ఇన్వెస్టర్స్ కి రీపే చేస్తుంటారు అనమాట. సో సర్కిల్ లాగా ఎప్పుడైతే కొత్త ఇన్వెస్టర్స్ రావడం ఆగిపోతుందో ఇక్కడ మనీ ఫ్లో ఉండదు,
సో చేతులు ఎత్తేసారు. సో ఇది భూపేంద్ర జాలా చేశారు, ఇది సిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా వెళ్ళింది. అండ్ నార్మల్ జనాలు మాత్రమే కాకుండా మన 4 of the cricketers లాస్ ద మనీ. అందులో శుభ్మన్ గిల్ కూడా ఉన్నాడు. హీ లాస్ 2 crores. ఫైనల్లీ సిఐడి ఇన్వెస్టిగేషన్ అయింది. బట్ చెప్తున్నాను కదా, ఏదైనా హైయెస్ట్ రిటర్న్స్ ఇస్తున్నారంటే టెంప్ట్ అయిపోతారు ఆటోమేటిక్గా జనాలు. దట్స్ వేర్ దే కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. అంటే ఎట్లా వస్తుంది, ఇప్పుడు మనం నలుగురం ఉన్నాం అనుకోండి, నేను మీకు ఇస్తా, నేను 100 రూపీస్ ఇచ్చిన, మీకు 136 రూపీస్ మీరు ఇస్తా అంటారు. తర్వాత మరి ఎట్లా నెక్స్ట్ ఎట్లా అవుతుంది? సో ఇప్పుడు నేనే ఆ కంపెనీ ఓనర్ అనుకుందాం. సో నా దాంట్లో మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు. ఇనీషియల్ గా నేను నమ్మించడానికి కోసం మీకు 36 రూపీస్ పే చేస్తూ వెళ్తుంటా. సో తర్వాత మీరేం చేస్తారు, మౌత్ టాక్ వల్ల, అరే నేను ఇందులో పెట్టాను 100 రూపీస్కి 36 రూపీస్ ఎవ్రీ మంత్ ఇట్లా వస్తుంది, నువ్వు కూడా పెట్టాను, ఒక మన ఫ్రెండ్స్కి చెప్పడం అట్లా ఇట్లా చేస్తుంటారు కదా. సో వాళ్ళ నుంచి వచ్చిన అమౌంట్ని మళ్ళీ నేను యూజ్ చేసి మీకు పే చేస్తూ ఉంటా. అట్లా కొంచెం నమ్మించినాక పెద్ద ఎత్తున వెళ్తుంది కదా అమౌంట్. దాని తర్వాత ఏమవుతుందంటే ఆ అమౌంట్ పెద్ద ఎత్తున వెళ్ళిన తర్వాత చేతులు ఎత్తేయడం, ఆర్ ఎల్స్ ఎక్కడైతే బయట పడుతుంది అని ఓవర్ ది టైం అవుతుందంటే ఇన్వెస్టర్స్ రావడం ఆగిపోయినప్పుడు మనీ ఫ్లో ఉండదు కాబట్టి పే చేయలేరు. పే చేయనప్పుడు ఒక 1 month 2 months పే చేయనప్పుడు మీకు డౌట్ వస్తుంది కదా, ఎందుకు ఇన్ని డేస్ వచ్చాయి ఇప్పుడు రావట్లేదని. అప్పుడు వచ్చేస్తారు అనే టైంలో వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోతారు. ఇంకొకటి క్రేజియస్ స్కామ్ ఈ మధ్య చూసాను నేను. ఎవరో కంపెనీ ఫ్లోట్ చేశారో ఏదో అయింది, అందులో మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యేటప్పుడు 12,000 పే చేయాలి. మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక 3 members ని జాయిన్ చేయాలి, స్టాలిన్ మూవీ లాగా. కాకపోతే అది మల్టీ లెవెల్ మార్కెటింగ్, అది హెల్ప్ చేయడం కోసం చేశాడు వాళ్ళు, వీళ్ళేమో ఇలా. సో 3 members ని జాయిన్ చేయాలి. ఎవ్రీ మెంబర్ 12,000 పే చేస్తారు. 12,000 పే చేస్తారు కాబట్టి మీరు 3 members తీసుకొచ్చారు కాబట్టి పర్ పర్సన్ ఐ విల్ పే యూ 1,000. సో 36,000 వస్తాయి ఇట్ సైడ్ నుంచి, 3,000 అండ్ పే చేస్తారు. 33,000 ఇస్ ఫర్ మీ, ఐ మీన్ దట్ ఓనర్. అలా 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 చైన్ ఆఫ్ అది క్రోర్స్లోకి వెళ్ళింది. దెన్ అగైన్ ద షట్ డౌన్. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. సేమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అది ఎప్పటి నుంచో ఇదైతే పోవట్లేదు, ఇదైతే ఉంది. ఎంత అయినా కూడా మళ్ళీ జనాలు నమ్ముతున్నారు చూడండి. వాళ్ళు చేయడం ఓకే, వీళ్ళు నమ్మడం కూడా అలాగే ఉన్నారు. నాకు చాలా అనిపిస్తుంది ఈ ప్రతి కంట్రీలో కూడా టాక్సేషన్ సిస్టమ్ శాలరీ పీపుల్ని అసలు అతి కిరాతకంగా చూస్తుంది అని. శాలరీ వాళ్ళకి ఏమవుతుందంటే ఫస్టే ట్యాక్స్ పోతుంది, టీడీఎస్ కట్ అయ్యి నీకు జీతం ఇస్తాము, అందులోనే నువ్వు బ్రతకాలి. అదే బిజినెస్ సైడ్ వాళ్ళ టర్మినాలజీ వేరుంటుంది. ఫస్ట్ అంతా వస్తుంది డబ్బులు, ఆ తర్వాత ఎంప్లాయీస్కి ఇంత, రెంట్కి ఇంత, తర్వాత కార్లో తిరిగితే ఆ పెట్రోల్కి ఇంత, ఇవన్నీ ఖర్చులు చూపించుకున్న తర్వాత మిగిలిన దానిపైన ప్రాఫిట్ పైన ట్యాక్స్ కడతారు బిజినెస్ వాళ్ళు. శాలరీ ఏమో ఫస్టే ట్యాక్స్ కట్ అయిపోతుంది, ఆ తర్వాత వీళ్ళు డబ్బులన్నీ ఎక్కడైతే ఎక్స్పెండిచర్ ఉంటుందో అక్కడ చేసుకుంటారు. నేను ఓన్లీ ఇండియన్ సిస్టంలోనే అని అనుకునేది, యాక్చువల్లీ వరల్డ్ వైడ్ మొత్తం ఇంతే ఉంది పరిస్థితి. ఇప్పుడు నేను ఈ సిస్టమ్ ఎందుకు ఉంది అని క్వశ్చన్ చేయట్లేదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, శాలరీ ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో వాడికి 20,000 ట్యాక్స్ కట్ అవుతే, అట్లా కాకుండా 10-15,000 ట్యాక్స్ కట్టే మార్గాలు ఏమున్నాయి, ట్యాక్స్ తక్కువ కట్టే మార్గాలు ఏమేమి ఉన్నాయి? సో శాలరీ ఇండివిజువల్స్కి ఫ్రస్ట్రేషన్ క్వశ్చన్ ఇది. లిటరల్లీ వచ్చే దాంట్లో ట్యాక్స్ పోతుంది, పిఎఫ్ పోతుంది, ఇది పోతుంది అని ఉంటుంది. సో యాజ్ యూ సెడ్, మన సిస్టమ్ ఎలా డిజైన్ అయిందంటే శాలరీడ్ ఇండివిజువల్స్కి స్ట్రైట్ అవే టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది. ఆఫ్టర్ కన్సిడరింగ్ ఇఫ్ డిడక్షన్స్ అండ్ మనం ఏమైనా పెట్టుకుంటే దాని తర్వాత ట్యాక్స్ అనేది డిడక్ట్ అవుతుంది. సో మనకు ప్యాన్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి స్ట్రైట్ అవే అక్కడ డిడక్ట్ అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ క్లాస్ పీపుల్, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉంటాయి అవన్నీ డిడక్ట్ చేసుకోవచ్చు. లైక్ శాలరీస్, యాజ్ యూ సెడ్, కార్ లోన్. ఇప్పుడు ఆ బిజినెస్కి సంబంధించి మీరు ఒక బిజినెస్ పేరు పైన కార్ కొంటే దానిపైన ఇంట్రెస్ట్, ఆ పెట్రోల్, దానిపైన వచ్చే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్, డ్రైవర్ శాలరీ, ఇంట్రెస్ట్ యూ కెన్ క్లెయిమ్ యాజ్ అ ఎక్స్పెన్స్. సో ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు శాలరీడ్ పీపుల్ ఇట్స్ నాట్ ద కేస్. సో అండ్ మోర్ ఓవర్ ప్రతి బిజినెస్ లో ప్రాఫిట్ ఉంటుంది అని నేను చెప్పను, బట్ మనకు ఒక మైండ్ సెట్ అనమాట, బిజినెస్ బాగా సంపాదిస్తున్నారు బిజినెస్ అనగానే. సో ఇప్పుడు బట్ సాలరీడ్ ఇండివిజువల్స్ కి ట్యాక్స్ సేవ్ చేసుకునే ఆప్షన్స్ లేవు అని కాదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది కరెక్ట్ ట్యాక్స్ రెజ్యూమెన్ చూస్ చేసుకోవడం, ఓల్డ్ ఆర్ న్యూ. అక్కడే మీరు ప్రాపర్గా చూస్ చేసుకున్నారు అనుకోండి, దెన్ కమ్స్ ద నెక్స్ట్. ఇప్పుడు న్యూ రెజ్యూమే తీసుకున్నారు అనుకోండి, మేబీ మీరు ట్యాక్స్ సేవింగ్ బెనిఫిట్స్లో పెట్టకపోయినా, ట్యాక్స్ సేవింగ్ ఏమంటారు ఇన్వెస్ట్మెంట్స్ అందులో ఇన్వెస్ట్ చేయకపోయినా, ఏదైతే అమౌంట్ సేవ్ అవుతుందో దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయండి ఎక్కడో చోట, లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎల్స్ ఇంకా ఏమంటారు మనకి వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అలా చేసుకుంటే ఏమవుతుందంటే మీరు కంప్లీట్గా ట్యాక్స్ని మిటిగేట్ చేస్తున్నారని కాదు, బట్ ఓవర్ ది టైం మీకు వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. ఇది న్యూ ట్యాక్స్ వాళ్ళకి
ఓల్డ్ ట్యాక్స్ వాళ్ళకి యూ హ్యావ్ అదర్ థింగ్స్ లైక్ టర్మ్ ఇన్సూరెన్స్, ఏటీసీ డిడక్షన్స్, హోమ్ లోన్ ఏదైతే ఇంట్రెస్ట్ పేస్తామో అది, ప్రిన్సిపల్ డిడక్షన్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే హెల్త్ ఎక్స్పెన్సెస్కి ఇవన్నీ డిడక్షన్స్, అన్ని బిల్స్ యూ కెన్ క్లెయిమ్ యాజ్ ఎక్స్పెన్స్ డిడక్షన్ ఓవర్ దెర్ ఐటీడీలో చేసుకోవచ్చు. అండ్ మీరు ఏమైనా డొనేషన్స్ చేస్తే వాళ్ళకి ఏటీజీ సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉంటే అక్కడ చేసుకోవచ్చు. సో యూ హ్యావ్ ఆప్షన్స్. ఐ కాంట్ సే దట్ కంప్లీట్ యూ కెన్ మిటిగేట్ taxes, but yes, to some extent you can reduce. any political parties కి కూడా ఏదో ఫండ్ చేస్తే వాళ్ళకు సర్టిఫికేట్ ఇస్తారు, అది కూడా పెట్టుకుంటే క్లెయిమ్ అది. సో యూ హ్యావ్ 80, there is a section wherein you can claim that. అది కూడా ఉంది, బట్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అయి ఉండాలి. సో వాళ్ళ సర్టిఫికేట్ ఉంటుంది, అక్కడి నుంచి చేయొచ్చు. సో దీస్ ఆర్ ద వేస్. సాలరీ పీపుల్ ఇంకేం ఉన్నావా ఇంకా వాళ్ళలాగా ఎక్స్పెన్సెస్ చూపించి క్లెయిమ్ చేసుకోవడం? చూపిస్తారు. ఓకే, ఎక్స్పెన్సెస్ అంటే మీరు ఏమంటారు ఇప్పుడు లైక్ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకో. మన శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటే దాంట్లో డిడక్షన్స్ చేసుకోవచ్చు. లైక్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ పే చేస్తే దానిది, అండ్ ఇప్పుడు మనం ఎప్పుడైనా టూర్కి వెళ్తే దానివి, యూ హ్యావ్ అ లీవ్ ట్రావెల్ అలవెన్స్, అవి క్లెయిమ్ చేసుకోవడం. సో యూ హ్యావ్ అ బ్లాక్ ఆఫ్ 4 years, ఆ 4 years లో 2 years మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎల్టీఏ అయితే. సో దీస్ ఆర్ అంటే మన శాలరీ స్ట్రక్చర్ని బట్టి కూడా చేసుకోవచ్చు మనం. సో అప్పుడు టాక్సబుల్ అమౌంట్ తగ్గుతుంది ఎంతైతే టాక్స్ అవుతుంది. అండ్ ఎనీవేస్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ us a big deduction of 50,000 or 75,000 standard deduction. 75,000 is for this new tax and 50,000 is this. సో అది నాకు చాలా అనిపిస్తుంది అండి, ఈ బిజినెస్ వాళ్ళు ఎన్జిఓస్ అని, ఫౌండేషన్ అని, ఏదో ఒక పేరు పక్కన ఫౌండేషన్ అని ఉంటుంది. ఇది ఎందుకు స్టార్ట్ చేస్తుంటారు? నాకు అనిపిస్తుంది, నీకు అంత డబ్బులు ఉంటే ఎందుకు డొనేట్ చేస్తావు, నీకు నువ్వు సంపాదించుకుంటావు కదా, ఎందుకు ఫిలాంథ్రపీ అని పెద్ద పేరు పెట్టి ఎందుకు చేస్తావు అని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? ఇది అసలు ఫైనాన్షియల్లీ ఏమన్నా ట్యాక్స్ సిస్టమ్ కింద వాళ్ళకి ట్యాక్స్ సేవ్ అవుతుందా అందుకే చేస్తారు అని చాలామంది అంటారు. ఎట్లా ట్యాక్స్ సేవ్ అవుతుంది అది వాళ్ళకి? సో బేసిక్లీ యాజ్ యూ సెడ్ ఫిలాంథ్రపీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ వి హ్యావ్ మ్యామ్ సుధామూర్తి గారు. సో అలా కూడా ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఎప్పుడైతే కంపెనీకి ఒక సర్టన్ క్రైటీరియా రీచ్ అవుతుందో వాళ్ళు ఖచ్చితంగా సిఎస్ఆర్ డొనేషన్స్ అని చేయాలి. ఎందుకు? బికాస్ మీరున్న ఏరియాలో మీరు ఆ రిసోర్సెస్ని వాడుతున్నారు, సొసైటీకి యూ హ్యావ్ టు రీపే బ్యాక్. అందుకే మీరు చూడండి, రూరల్ ఏరియాస్లో కానీ ఎక్కడైనా స్కూల్స్ ఉంటాయి కదా, మన గవర్నమెంట్ స్కూల్స్, అక్కడ ఈ కంపెనీస్ అనేవి ఫండ్ చేస్తుంటాయి. లైక్ గర్ల్స్ని గర్ల్స్కి హైజీన్ పరంగా ఏమైనా చూసుకోవడం కానీ, వాష్రూమ్స్ కట్టించడం, ల్యాప్టాప్ యూనో సిస్టమ్స్ పంపించడం కానీ, ఆర్ ఎల్స్ స్కూల్ బిల్డింగ్ని డెవలప్ చేయడం, బుక్స్ పంపించడం, ఇవన్నీ చేస్తుంటాయి. ఎందుకు? యూఆర్ యూజింగ్ ద రిసోర్సెస్ ఆఫ్ ది సొసైటీ, యూ హ్యావ్ టు రీపే ఇట్ బ్యాక్. అదొక సిఎస్ఆర్ అని ఉంటుంది అనమాట. సో కంపెనీస్కి సిఎస్ఆర్ అని మళ్ళీ ఒక ఫౌండేషన్ త్రూ ఒక కంపెనీని ఫ్లోట్ చేసి వాళ్ళు అక్కడ ఫండ్ చేస్తుంటారు. ఇలా చేస్తే వాళ్ళకి అండర్ సెక్షన్ 35 యూ కెన్, ఇట్ దర్ ఇస్ అ సెక్షన్, సో యూ కెన్ క్లెయిమ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్. సో అదొకటి. ఇంకా యాజ్ ఎ ట్యాక్స్ పేయర్, ఓకే, దేర్ ఆర్ సర్టన్ ఎన్జిఓస్ అండ్ ఏటీజీ సర్టిఫికెట్ ఉండి 12A రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళు, యూ విల్ గెట్ అ డిడక్షన్ బెనిఫిట్. ఈ సద్గురువి మీరు అది తీసుకున్నా కూడా ఈషా ఫౌండేషన్ కి మీకు రిసీట్ పైన వస్తుందండి, ట్యాక్స్ నెంబర్ ఉంటుంది, పాన్ నెంబర్ ఉంటుంది, అండ్ దట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, దట్ యూ కెన్ క్లెయిమ్ ఇన్ ఏటీజీ. సో ఇంకో క్వశ్చన్ నాకు నేను ఒక చోటు చదివినండి, ఏంటంటే నువ్వు ఏదైనా వస్తువు కొనాలనుకో, ఆ వస్తువుకి డిజిటల్గా ఫోన్పే, గూగుల్ పే ఆర్ కార్డ్ని స్వైప్ చేసే కన్నా క్యాష్ ఇస్తే దాని విలువ తెలుస్తుంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ 1,50,000 దాన్ని నువ్వు 200-500 రూపాయలు తీసుకెళ్ళి ఇంత స్టాక్ చేసి ఆ డబ్బులు ఇస్తే దాని నిజంగా దాని వాల్యూ అది కొనాలా వద్దా అని డిసైడ్ అయిపోవచ్చు అంట. ఇది నేను చదివిన. ఇప్పుడు ఉన్న డిజిటల్ వరల్డ్లో ఫిజికల్ క్యాష్ ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అసలు యూపీఐ కానీ క్యాష్ అండ్ పే ఏమంటారు స్కాన్ అండ్ పే ఇవి వచ్చిన తర్వాత మనకు అసలు మనీ విలువ అనేది తెలియట్లేదు, ద వెయిట్ మనం తెలియట్లేదు ఆ వెయిట్. సో ఎప్పుడైనా క్యాష్కి సైకాలజికల్ ఇది ఉంటుంది. ఏంటంటే ఎప్పుడైనా మనం పే చేస్తున్నప్పుడు, క్యాష్ రూపంలో పే చేస్తున్నప్పుడు 10 రూపీస్ ఉన్న చోట మనం ఏం చేస్తాం అంటే 8 రూపీసే పే చేయడానికి ఇష్టపడతాం. 2 రూపీస్ సేవ్ అవుతుంది కదా అని బార్గెన్ చేస్తుంటాం. అదే ఈ స్కాన్ అండ్ పే, స్వైప్ అండ్ పే వచ్చిన తర్వాత 10 రూపీస్ దట్స్ ఇట్ అని మెసేజ్ వస్తుంది అంతే. సో అలా కాకుండా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ అట్లీస్ట్ మంత్లో 7 to 10 days యూపీఐ ఫ్రీ వెళ్ళిపోండి. వాట్ ఎవర్ 7 to 10 days ఉంటాయో, ఆ 7 to 10 daysలో డోంట్ యూజ్ ఎనీ యూపీఐ యాప్, ఎనీథింగ్,
pay with cash. There you literally save a lot. UPI free days వెళ్ళండి, నథింగ్ విల్ హ్యాపెన్. క్యాష్ చేంజ్ తీసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా మీకు సేవింగ్స్ ఉంటాయి. మీకు ఒక వెయిట్ అనేది తెలుస్తుంటుంది, ఎంత పే చేస్తున్నాము. మనం మోర్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళినా వీఆర్ పేయింగ్ త్రూ యూపీఐ. యూఆర్ గోయింగ్ టు పర్చేస్ ఐఫోన్, యూఆర్ పేయింగ్ త్రూ యూపీఐ. సో మనకు ఆ వెయిట్ అనేది తెలియక మనం పే చేస్తూనే ఉన్నాం. ఎండ్ ఆఫ్ ది 15 days అయిపోయేసరికి అకౌంట్లో 1 rupee 10 rupees ఇలా కనిపిస్తుంటాయి. అరే ఎక్కడ వెళ్ళాయంటే టీ దగ్గర 10 rupees, బ్రేక్ఫాస్ట్ దగ్గర ఇంత, ఇదే సరిపోతుంది. అండ్ ఆల్సో ఈ యూపీఐ వల్ల ఓన్లీ నంబరే అది మనకి ఏదో కాయిన్స్ లాగా గేమ్స్లో ఆడుతున్నట్టు కాయిన్స్ 100 rupees నుంచి 50 rupees పోయినాయి అనే ఫీలింగ్ ఉంటుంది తప్ప లిటరల్లీ డబ్బులు పోతున్నాయి మన నుంచి వెళ్తున్నాయనే ఫీలింగ్ రాదు. దట్స్ వై ఐ రికమెండ్ అట్లీస్ట్ 7 to 10 days యూ గో యూపీఐ ఫ్రీ. దిస్ విల్ రియలీ వర్క్. పెద్ద వాటికి మరి పెద్ద వాటికి పే ఫ్రమ్ యువర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఆర్ పే ఫ్రమ్ యువర్ క్రెడిట్ కార్డ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ సేవింగ్స్ బ్యాంక్. అండ్ నాకు ఈ హోమ్ లోన్ పైన అస్సలు మంచి ఇంప్రెషన్ లేదండి. నాకు ఫోబియా హోమ్ లోన్ అంటే. నాకు ఎవరన్నా ₹1 కోటి లోన్ తీసుకున్నారు అనుకోండి, ₹1 కోటి లోన్కి వాళ్ళు 25 to 30 years దాకా ఈఎంఐ కడుతూ ఉంటారు. వాళ్ళ చేతులు కట్టేసుకున్నట్టే, వాళ్ళ చేతులు కట్టేసుకుంటే ఇంకేం చేయలేరు. రేపు పొద్దున బ్రేక్ తీసుకొని ఏదైనా ట్రిప్కి వెళ్ళాలనుకుంటున్నారు, 3-4 months ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారు లైఫ్ని, ఏం ఆప్షన్ లేదు అక్కడ వాళ్ళకి. ఇదొక భయం. అయితే ఇంకోటి, నాకు అసలు జనాలు పట్టించుకోవట్లేదా లేకపోతే పట్టించుకున్న లైట్ లైన్ వదిలేస్తున్నారో అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ₹1 కోటి లోన్ తీసుకుంటే, ప్రిన్సిపల్ ₹1 కోటి తీసుకుంటే, ఇంట్రెస్ట్ బ్యాంక్కి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 25 years ఇంకో ₹1 crore కట్టాలి నువ్వు. అంటే 2 కోట్లు కడుతున్నావు నువ్వు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది బ్యాంక్స్ అసలు ఈ ఓన్ హోమ్, సొంత ఇల్లు, కళ్ళకి సాకారం, ఇట్లాంటి యాడ్స్ అన్నీ రన్ చేసి ఆ ఎమోషన్ని వాడుకొని నాకు తెలిసి ఈ స్కీమ్ నడిపిస్తుంది. హోమ్ లోన్ ఒక స్కామ్ అంటానండి నన్ను అడిగితే. మీరేమంటారు హోమ్ లోన్ గురించి? ఇప్పుడు మన దగ్గర ₹1 కోటి ఇంటికి 70 లక్షలు నీ దగ్గర ఉండి 30 లక్షలు నువ్వు లోన్ తీసుకుంటే ఒక అర్థం. ఇప్పుడు ఆ బ్యాంక్స్ కూడా సొసైటీని ఎట్లా పుష్ చేస్తున్నాయి అంటే, ₹1 కోటి నేను ఇచ్చేస్తా, నీ దగ్గర డౌన్ పేమెంట్ లేకున్నా సరే నేను ఇచ్చేస్తా, నువ్వు నాకు కట్టు. మీరేమంటారు హోమ్ లోన్ పైన? అసలు ఏంటి మీ ఒపీనియన్ యాజ్ ఎ సిఏ? హోమ్ లోన్ని మీరు ఒక ట్రాప్ లాగా ఇలా చూడకుండా థింక్ ఇట్ యాజ్ యునో ఒక మీకు లాంగ్ టర్మ్ గోల్ లాగా చూడండి. లైక్ యాజ్ ఇన్ మీరు అన్నట్టు మనకి 80 to 90% ఆఫ్ ది లోన్ డిస్బర్స్ అవుతుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ మనం డౌన్ పేమెంట్ చేసుకుంటాం. డౌన్ పేమెంట్కి మనకి మనీ ఉన్నప్పుడు వెన్ వీ గో టు బ్యాంక్ యూ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ దేర్. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు నెగోషియేట్ ద ఇంట్రెస్ట్ రేట్ విత్ బ్యాంక్. మనకి చాలా మంది చేయరు, వాళ్ళు ఎంత చెప్తే అంత పే చేసేస్తారు. సెకండ్ థింగ్, మీకు క్రెడిట్ రేట్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో అప్పుడు మీరు బ్యాంక్ వెళ్ళి నెగోషియేట్ చేసుకోండి. మళ్ళీ సార్ నేను ఆల్రెడీ లోన్ తీసుకొని ఇన్ని ఇయర్స్ అయింది, నా క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అయింది, సో నాకు ఇంట్రెస్ట్ తగ్గించండి. ఇది ఒక ఆప్షన్. సో దీనివల్ల మీ హోమ్ లోన్ తొందర క్లియర్ అవుతుంది. ఇంకొకటి, వాట్ యూ కెన్ డూ ఇస్, మీకు ఇంక్రిమెంట్స్ పెరిగినప్పుడు, మీకు శాలరీ పెరిగినప్పుడల్లా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ ఆన్ లైఫ్ స్టైల్ అండ్ అదర్ స్పెండ్స్, మీరు మీ ఈఎంఐని 5 or 10% ఇంక్రీజ్ చేయించండి ఎవ్రీ ఇయర్. దీనివల్ల అగైన్ మీకు తొందర క్లియర్ అయిపోతుంది మీ లోన్ అనేది. 25 years ఉన్నది 17 yearsలో అయిపోతుందండి ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. ఇనీషియల్ ఇయర్స్లో వాట్ హ్యాపెన్స్, ఇంట్రెస్ట్ ఎక్కువ. ఇఫ్ యూ హ్యావ్ 40,000 ఆఫ్ ఈఎంఐ, అలా మేజర్ పోర్షన్ విల్ బి ఇంట్రెస్ట్. సో ఇనీషియల్ ఇయర్స్లో మనం ఇలాంటివి చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ పోర్షన్ తొందరగా రీపే ప్రిన్సిపల్కి వచ్చేస్తుంది. అప్పుడు మీరు 1 crore కట్టకుండా యూ విల్ ఎండ్ అప్ పేయింగ్ సంథింగ్ 80 lakhs ఓన్లీ కదా. దట్స్ వేర్ యూ సేవ్. అండ్ ఇంకొకటి ఆప్షన్ అంటే, ఎందుకు 1 crore ఇల్లే కొనుక్కోవాలి మనం? ఇఫ్ యూ have limited funds, go for a smaller thing. It's all about how comfortable you are. అంతేగాని సొసైటీ స్టేటస్ కోసం కాదు. చాలా మందికి ఏంటంటే యూ హ్యావ్ టు స్టే ఇన్ అ విల్లా, వీ హ్యావ్ టు గో ఫర్ గేటెడ్ కమ్యూనిటీస్. ఇది అవుతుంది. సో దేర్ యూ కెన్ డూ. అండ్ యాజ్ యూ సెడ్, ఇప్పుడు 70-30 లోన్ తీసుకోవచ్చు కదా అని. అండ్ ఇన్ కేస్ మీరు మీ స్పౌస్ ఇద్దరు ఎర్నింగ్ మెంబర్స్ అయితే కలిపి జాయింట్ లోన్ తీసుకున్నారనుకోండి, మీకు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ నెగోషియేట్ చేసుకునే ఆప్షన్ మళ్ళీ ఉంటుంది. అండ్ ఇంకా ఫీమేల్ పైన లోన్ తీసుకున్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ అనేది తక్కువ ఉంటుంది మళ్ళీ. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎంకరేజ్మెంట్ ఫర్ దెమ్. ఒక విమెన్ పేరు మీద తీసుకుంటున్నారు కదా. సో దేర్ ఇస్ వన్ మోర్, అట్లీస్ట్ యూ కెన్ సేవ్ 0.5% అప్ టు దెన్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది. That's how you are negotiating with the bank is very important. ఎందుకంటే you're tying your hands for 20 to 25 years. రైట్. నాకు ఇది కూడా ట్రాప్ అనిపిస్తుంది అండి. ఇప్పుడు
ఆ ₹1,00,00,000 ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఇల్లే లోన్ అనుకోండి, ఈఎంఐ ఎంత ఒక 1,50,000 ఉంటుందా? నువ్వు అదే రెంట్లో ఉన్నావు అనుకో, అదే రెంట్లో అదే మనిషి అదే ఇంట్లో రెంట్లో ఉన్నారనుకోండి, 30,000 మ్యాక్సిమం 40,000 పెట్టాల్సి వస్తుంది. వీళ్ళు ఏమంటారంటే కొంతమంది హౌస్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు 25 సంవత్సరాలకి నాకు ఇల్లు వస్తుంది కదా, ఇల్లు ఇప్పుడు ఇల్లు కూడా లేకుండా పోతుంది నాకు అని అంటారు. నాకు అర్థం కాదండి ఆ ఇల్లు కాన్సెప్ట్, ఆ ఇల్లు ఎమోషన్ నాకు అస్సలు అర్థం కాదు, నాకు ఎక్కదు కూడా. ఇప్పుడు 40,000 అండ్ ఎంత డిఫరెన్స్, ఆల్మోస్ట్ 1,00,000 ఉంది. నువ్వు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా దాన్ని, 1,00,000ని నువ్వు బ్యాంకుకి ఎందుకు ఇస్తావు అని నా క్వశ్చన్ అనిపిస్తుంది. మీరేమంటారు దానికి? ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా అది కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది. సో వెన్ ఇట్ కమ్స్ టు హోమ్, దీన్ని ఫైనాన్షియల్గా చూడడం కన్నా సొసైటీలో ఇట్స్ లైక్ ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక 20-25 ఇయర్స్ తర్వాత నేను నా సొంత ఇంట్లో ఉండిపోతాను, అప్పటికి నా రిటైర్మెంట్ వస్తుంది, సో నా ఇంట్లో నేను ఉంటాను, నేను ఎవరి కింద ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు పొద్దున్న లేస్తే ఎవరితో మాట్లాడిపించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక మైండ్ సెట్లో ఉండి, అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు 30 or 40,000లో రెంట్లో ఉండి మిగతా మీరు సేవ్ చేసుకున్నా కూడా యూ కెన్ ఇన్వెస్ట్ సమ్వేర్ అంటున్నారు, కరెక్ట్. కానీ మన సొసైటీలో ఉన్న ఒకటి ఏంటంటే పొద్దున్న లేస్తే ఎవరితోనో ఎందుకు అనిపించుకోవాలి, మన ఇంట్లో మనం ఉంటే బాగుంటుంది కదా, ఇది ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వర్సెస్ అసెట్. అది మనం కంపేర్ చేసి రెంటింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ అని చూసుకుంటే అఫ్కోర్స్ దిస్ వాట్ ఎవర్ యూఆర్ సేవింగ్ యూఆర్ ఇన్వెస్టింగ్. బట్ మీరు ఒక రిటైర్మెంట్ ఏజ్కి వెళ్ళే టైంకి మీరు ఆ అమౌంట్తో ఇల్లు డైరెక్ట్గా కొంటారా, ఉండగలుగుతారా? డబ్బులు వస్తాయి అప్పుడు బ్యాంకుకి నేను ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాలి? సి దేర్ ఇస్ ఆల్వేస్ దిస్ థింగ్. ఒకటేసారి మీరు లంసంలో ఇచ్చేదానికన్నా దాన్ని మళ్ళీ ఎఫ్డీలో తిప్పుకోవచ్చు కదా మీరు ఆ టైంలో. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ మీరు సేవ్ చేసుకున్నప్పుడు మీకు అదే మైండ్ సెట్లో ఉంటుంది కదా, స్టే ఇన్ రెంట్ అండ్ దెన్. బట్ వన్ థింగ్ ఈజ్ లైక్ యాజ్ వి సెడ్, మన సొసైటీ ప్రెషరైజెస్ అలాట్. ఇల్లు ఉందా, కారు ఉందా, యూఆర్ సెటిల్డ్. ఇది మారాలండి. మనం మారాలా, జనం మారాలా? మనం మనకు నచ్చింది చేయాలి, జనం వినకూడదు. దట్ ఈస్ వేర్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ఇస్ కమింగ్. మనం ఇప్పుడు ఎలా అయిందంటే వీ హ్యావ్ టు హ్యావ్ బ్రాండెడ్ థింగ్స్, ఇది ఉండాలి. అండ్ మోర్ ఓవర్ యాక్సెసిబిలిటీ పెరిగింది ఇవన్నిటికి. అందుకోసమని జనాలు ఎవ్రీథింగ్ యూజ్ ఉన్నా లేకపోయినా కొంటున్నారు. కొన్నిటికి ట్యాగ్స్ ఇయ్యం మనం, ఒక్కసారి కొంటూనే ఉంటారు. అండ్ ఇంకా ఈ గవర్నమెంట్ కూడా దీనికి పుష్ చేస్తుంది అనిపిస్తుంది హోమ్ లోన్స్కి. హోమ్ లోన్ ట్యాక్సబుల్ అమౌంట్ కట్ అవుతుంది కదా, 1.5 lakh or 2 lakhs ఏమో హోమ్ లోన్ ఉంటే you will get a deduction. Yes, 2 lakhs interest you will get and 1.5 lakhs ATC. ATC లో ఎనీవేస్ మీ స్కూల్ ఫీజే 1.52 ఉంటుంది ఇప్పుడు. ఇప్పుడు అందరూ ఏమంటారు అంటే నీకు హౌస్ లోన్ తీసుకో, నీకు ట్యాక్స్ తక్కువ కట్ అవుతుంది అని అంటారు. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ న్యూ రెజ్యూమే యు విల్ నాట్ గెట్ కదా. ఓకే, న్యూ హౌస్ లోన్ కూడా అప్లికేబుల్? హౌస్ లోన్ లో ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ రెంట్ ఏమైనా ఇన్కమ్ వస్తే టు దట్ ఎక్స్టెంట్ యూ కెన్ సెట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్. మనం ఉండే ఇంటికి రెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? దట్స్ వన్ మోర్ ట్రాప్. మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు పర్సనల్ లోన్, ఆ లోన్ ఇలా తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టే బదులు విల్ హ్యావ్ ఎ టాప్ అప్ లోన్. హోమ్ లోన్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ పైన మీరు ఏమైనా రెనోవేట్ చేయించుకోవాలన్నా, లేకపోతే ఏమైనా ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ సరిపోకపోయినా యూ కెన్ టేక్ ఏ టాప్ అప్ లోన్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్, దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దీనికి ఇంట్రెస్ట్ రేట్ మనకున్న ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ పైన 1% ఎక్కువలా ఉంటుంది. మోర్ ఓవర్ మన డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రాసెస్ చాలా ఫాస్ట్ అయిపోతుంది. దిస్ ఇస్ వన్ మోర్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఇంకొకటి, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది నాకు తెలిసి, చాలా మంది ఒక 1 మంది తీసుకుంటే అట్లీస్ట్ 80 మంది ఇన్సూరెన్సే తీసుకోరు. హెల్త్ ఇన్సూరెన్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? తీసుకోవాలా వద్దా? హెల్తా, లైఫా? ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో? సో కరెంట్ వరల్డ్లో ఉన్న సిచ్యువేషన్స్లో ఎవ్రీవన్ మస్ట్ హ్యావ్ అ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. అండ్ యూ హ్యావ్ వన్ మోర్ కాల్డ్ హోమ్ ఇన్సూరెన్స్. మీ ఇంట్లో చాలా విలువైన వస్తువులు ఉంటే హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే రేపు ఏదైనా కూడా ఆ ఇన్సూరెన్స్ నుంచి కవర్ అయిపోతుంది హోమ్కి సంబంధించి. యూ హ్యావ్ గోల్డ్ ఇన్సూరెన్స్ ఆల్సో. మన నగలకి ఏమైనా అయినా కూడా దట్ ఇన్సూరెన్స్ కవర్స్ ఇట్. సో టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ లైక్ అ మస్ట్. అండ్ చాలా మంది దాన్ని ఖర్చులాగా చూస్తారు. క్రెడిట్ కార్డ్స్ ఏమో అసెట్ లాగా చూస్తారు. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఏమో ఈ ఖర్చులాగా చూస్తారు. బట్ దట్ ఈస్ అ బేసిక్ నెసెసిటీ. అండ్ ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ మన లైఫ్ స్టైల్కి అండ్ మనకుండే ఖర్చులకి టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ ఎంత లిమిట్ పెట్టుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్కి? వాళ్ళ క్లెయిమబుల్ అమౌంట్ ఏమంటారు దాన్ని? ప్రీమియం, సారీ నాట్ ఇన్షూర్డ్ అమౌంట్. సో ఇట్స్ లైక్ లిమిట్ అని కాదు, మీరు యూ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వైజర్స్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్లో కూడా. మీరు ఎర్నింగ్ కెపాసిటీని, మీ లైఫ్ స్టైల్ని, మీరు ఉండే సిటీని, మీ ఏజ్ గ్రూప్ని ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు.
సో హెల్త్ స్టేటస్ కూడా చెక్ చేస్తారేమో. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ కంప్లీట్ హెల్త్. వాళ్ళు ముందే మనకి చెప్తారు, మాకు ఈ రిపోర్ట్ కావాలి అని చెప్తారు, దాన్ని బట్టి దే విల్ అనలైజ్ అండ్ టెల్ యూ. సో అందులో ఏంటంటే మనకి మినిమం 2 crores వర్త్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ సజెస్టబుల్. ఎందుకంటే రేపు టర్మ్ మినిమం 2 crores. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసి మినిమం ఇప్పుడున్న ఖర్చులకి అండ్ ఇప్పుడున్న హాస్పిటల్ ఎక్స్పెండిచర్స్కి ఐ వుడ్ రికమెండ్ 5 lakhs మినిమం ఆఫ్ ద కవరేజ్ అమౌంట్. అండ్ మనకి రిస్టోరేషన్ బెనిఫిట్స్ కొన్ని ఉంటాయండి హెల్త్ ఇన్సూరెన్స్లో. ఆ యాడ్ ఆన్స్ అన్ని చూసుకోవాలి మనం, లైక్ రిస్టోరేషన్ బెనిఫిట్ ఉందా, అండ్ ఇంకా మనకి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతున్నాయి లేదా, ఇవన్నీ చూసుకోవాలి. జస్ట్ లైక్ దట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనే కాదు, అందులో ఏమేమి కవర్ అవుతున్నాయి. నాట్ ఆల్ ద ఇల్నెస్ ఇస్ కవర్డ్ మళ్ళీ. సో అదొకటి మనం చెక్ చేసుకోవాలి. సో వీలైనంత తొందరగా. అండ్ వన్ మోర్ థింగ్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నారు కాబట్టి మీ కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పైన మీరు అస్సలు డిపెండెంట్ అవ్వద్దు. ఎందుకంటే రేపు జాబ్లో లేనప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. రీసెంట్గా ఇఫ్ యూ సీ లే ఆఫ్స్ చాలా అవుతున్నాయి. లే ఆఫ్స్ అవుతున్నాయి, ఓకే, శాలరీ రాదు, మరి హెల్త్ ఇన్సూరెన్స్ పరిస్థితి ఏంటి? అది కూడా రాదు. అండ్ మోర్ ఓవర్ చాలా కంపెనీస్లో యూ అండ్ యువర్ స్పౌస్కి ఇస్తాం కవరేజ్ అంటారు, పేరెంట్స్కి ఇవ్వరు. ఎందుకంటే పేరెంట్స్ ఏజ్ ఎక్కువ ఉంటుంది అండ్ వాళ్ళకి యాడ్ చేస్తే ప్రీమియం అమౌంట్ అనేది పెరుగుతుంది కాబట్టి దే నాట్ కవర్. దే ఆల్వేస్ టెల్ ఇఫ్ యు ఆర్ సింగిల్ ఓన్లీ యూ విల్ బి కవర్డ్, అండ్ ఇఫ్ యు ఆర్ మ్యారీడ్ యువర్ వైఫ్ ఇస్ కవర్డ్ ఆర్ యువర్ స్పౌసెస్ ఆర్ కవర్డ్, అంతే. అదర్వైజ్ అడుగుతారు కదా సింగిల్గా ఉన్న వాళ్ళు, హెచ్ఆర్ని వెళ్ళి పేరెంట్స్ కూడా కవర్ ఇవ్వచ్చు కదా నేను సింగిల్ అంటే, నో యాజ్ పర్ పాలసీ వీ డోంట్ హ్యావ్ దిస్. అండ్ ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్ ఎక్కడ చూపించుకోవచ్చా ఓల్డ్ రెజ్యూమ్? yes, 80Dలో యూ విల్ గెట్ డిడక్షన్ of up to 25,000 if you are under the 60 years age group. చేసేవాళ్ళ పేరెంట్స్? You can take on your parents and yourself also. పేరెంట్స్ సీనియర్ సిటిజన్ అయితే 50,000 or 75,000 వరకు వస్తుంది డిడక్షన్ వస్తుంది, అండ్ మీకు అప్ టు 25,000 వస్తుంది. అండ్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే వాళ్ళ హెల్త్ ఎక్స్పెన్సెస్, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా యూ కెన్ క్లెయిమ్ హియర్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో ఏ రిచ్ బిజినెస్ మ్యాన్ తీసుకున్నా, గౌతమ్ అడానీ, అజీమ్ ప్రేమ్జీ, మన ముఖేష్ అంబానీ గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంబానీస్ ఫ్యామిలీ అంతా కూడా వీళ్ళంతా గుజరాతీసే. ఏముందండి గుజరాతీస్లో స్పెషల్? వాళ్ళ మైండ్ సెట్లో తేడానా, లేకపోతే రిస్క్ టేకింగ్ అబిలిటీ ఎక్కువ ఉంటుందా వాళ్ళకి? అసలు ఎందుకు రిచ్ అండ్ అబవ్ రిచ్ వాళ్ళు ఎందుకు గుజరాతీస్ ఉన్నారు? సో ఇఫ్ యూ కెన్ నోటీస్ ఇట్, మన కమ్యూనిటీస్ అన్ని ఎలా డివైడ్ అయి ఉన్నాయంటే మనం చేసే పనిని, వృత్తిని బట్టి కమ్యూనిటీస్ అనేది డివైడ్ అయినాయి. లైక్ బ్యాక్ దెన్ నుంచి, నాట్ నౌ. ఇప్పుడు రెవెన్యూ కలెక్షన్ ఆఫీసర్స్ ఉంటారు, కర్నాల్ అంటారు, అండ్ వాళ్ళు కాకుండా గోల్డ్ స్మిత్, ఏదైతే బంగారం ఇది పనిచేస్తారో వాళ్ళని. అలాగే ఈ ట్రేడర్స్ కానీ, ఈ బిజినెస్ మ్యాన్ బ్యాక్ దెన్ రాజుల కాలం నుంచి చెప్తున్నా నేను, వీళ్ళందరూ గుజరాత్ నుంచి ఉన్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ ట్రేడింగ్. ఇంకొకటి మార్వాడీస్ ఏదైతే ఉంటారో వాళ్ళు రాజుల దగ్గర మునిమ్ అంటారు, అంటే అకౌంటెంట్స్ లాగా ఉండేది. దట్స్ వేర్ దేర్ స్కిల్స్ ఆర్ ఇన్ అకౌంటింగ్. ఇఫ్ యూ సీ లైక్ మోస్ట్ ఆఫ్ ది ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అక్కడి నుంచి ఉంటారు. అండ్ ఏంటంటే వీళ్ళకి ఫ్రమ్ ద బిగినింగ్ బిజినెస్ అలవాటు అయి ఉంటుంది. అండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తారు బిజినెస్లో. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మనం పెరిగే వాతావరణం బట్టి మనం మౌల్డ్ అయిపోతాం. మనం ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళ కిడ్స్ బిజినెస్లోనే వస్తారు. ఎందుకు? బేస్ ఉందని కాదు, వాళ్ళు అదే మైండ్ సెట్లో ఉంటారు. దే కాంట్ వర్క్ అండర్ సమ్ వన్, దే కెన్ వర్క్ ఫర్ దెమ్ సెల్స్. సో అలా మనకు అలా. ఇంకొకటి మీరు చూస్తే మనకు వచ్చేవి కూడా టెక్స్టైల్స్ కానీ సూరత్ నుంచి వస్తాయి. వాళ్ళు ఇప్పుడు నుంచి కాదు, బ్యాక్ దెన్ నుంచే ఎక్స్పోర్ట్స్లో ఉన్నారు. అండ్ వాళ్ళకి ముందు చూపు ఎక్కువ, అండ్ వాళ్ళకి రిస్క్ టేకింగ్ కెపాసిటీ కూడా ఎంత ఎక్కువ. ఎక్కడైనా ఆపర్చునిటీ కనిపిస్తుందో దే విల్ నాట్ లీవ్, దే విల్ గో. సో అలా హ్యావింగ్ సెడ్ ఆల్ ది స్టోరీస్, మన తెలుగు వాళ్ళలో ఎంటర్‌ప్రెన్యూర్స్ లేరు అని కాదు. వీ హ్యావ్ ద ర్యాపిడో ఫౌండర్స్, వీ హ్యావ్ రెడ్ బస్ ఫౌండర్ ఫణీంద్ర సామా గారు, అండ్ వీ హ్యావ్ స్విగ్గీ ఫౌండర్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ద బ్లడ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఐడియాస్. సో వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే రిస్క్ టేకింగ్ కెపాసిటీ, ముందు చూపు, హార్డ్ వర్కింగ్. అండ్ ఇంకొకటి నేను చూసాను, యాజ్ అ సెడ్ చిన్నప్పటి నుంచి ఇన్వాల్వ్ చేస్తారు వాళ్ళని. నా ఫ్రెండ్స్ చెప్తుంటారు అన్నమాట, నేను చిన్నప్పుడు మా చిన్నాన్నతోని మా డాడీతోని కలెక్షన్కి వెళ్తుండేది. బిజినెస్లో యూ గో ఫర్ కలెక్షన్ కదా, అది వెళ్తుండేది. సో దట్స్ హౌ దే ట్రైన్ అనమాట. బై డిఫాల్ట్ వాళ్ళకి అది స్కిల్స్ వచ్చేస్తాయి అనమాట.
ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒక 18 years 20 years వచ్చిన తర్వాత యూ నీడ్ నాట్ కూర్చోబెట్టి బాబు బిజినెస్ ఇలా చేయాలి వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇంత మనీ వస్తే అలా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైన్ అయిపోతారు ఆటోమేటిక్గా, మైండ్ అనేది ట్యూన్ అయిపోయి ఉంటుంది వాళ్ళకి. డైరెక్ట్ గా ఎడ్యుకేషన్ అయిపోగానే వాళ్ళు అందులోకి వచ్చేస్తారు ఆటోమేటిక్ గా. ఆల్రెడీ ఒక లెవెల్ ఉన్నారు వాళ్ళు, జీరో నుంచి స్టార్ట్ చేసిన లేదు. మరో నేను అలా కూడా చూసాను. ఇప్పుడు కరెంట్ టెక్నాలజీని బట్టి వాళ్ళు బిజినెస్ ని వేరే లెవెల్కి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చూసాను నేను. నౌ వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ వరకు ఎలా చేసినా నడిచిపోయింది. బ్యాక్ దెన్ టెక్నాలజీ వాజ్ డిఫరెంట్ అండ్ ఆల్. ఇప్పుడు టెక్నాలజీతో దే డెవలప్డ్ ఇట్. ఇఫ్ యూ సీ చాలా ఆన్లైన్ బిజినెస్ వచ్చాయి ఇప్పుడు, గోల్డ్వి కానీ ఏవైనా. ఇఫ్ యూ సీ ఇన్స్టాగ్రామ్లో పేజెస్లో కూడా చూపిస్తుంటారు గోల్డ్, అక్కడ కొనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, జ్యువెలరీ అనే వాళ్ళు. సో అదంతా ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ చేస్తున్నది అదంతా. ఎగ్జాక్ట్లీ. సో అలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ సిఎస్ అంటే మనం నార్మల్లీ ఎప్పుడు అకౌంట్స్ రాసేవాళ్ళు ట్యాక్సెస్ గురించి ఇదే అని అనుకుంటాం. బట్ నేను ఒక చోట రీసెంట్ టైమ్స్లో చదివింది అని చూసింది ఏంటంటే, యాలిమనీ ఉంటుంది డివోర్స్ కేసెస్లో, ఎవరైతే మెయింటెనెన్స్ ఇవ్వడం కానీ అబ్బాయిలు లేకపోతే లంసమ్ అమౌంట్ ఇచ్చేది ఉంటుంది కదా అమ్మాయిలకి వాళ్ళ వైఫ్స్కి, అది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే లాయర్ వచ్చి ఎంతో కొంత అమౌంట్ చెప్తే సిఎస్ డిసైడ్ చేస్తారంట. వాళ్ళు ఫైనాన్షియల్ చెక్ షీట్స్ అన్నీ చూసి అబ్బాయి వాళ్ళది సిఏ డిసైడ్ చేస్తారంట. ఏం డిసైడ్ చేస్తారండి, ఎట్లా ఏముంటుంది? సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సి అలిమోనీ ఈజ్ లైక్ ఇది ఒక మిస్అండర్స్టాండింగ్ లాగా అయిపోయింది. సో ఏంటంటే ఎప్పుడైతే కేస్ అనేది డివోర్స్ అనేది ఫైనల్ అయిపోతుందో, సెటిల్ అవుతుంటుందో, అప్పుడు కోర్ట్ ఒక ఫినాన్షియల్ అసెస్మెంట్ అడుగుతుంది అనమాట. ఏంటి అసెస్మెంట్ అంటే, ఎవరైతే పే చేస్తున్నారో ఆ మనిషి ఫైనాన్షియల్ కెపాసిటీ ఎంత, క్యాపబిలిటీ ఎంత, హౌ మచ్ హీ కెన్ పే హిస్ స్పౌస్, దాన్ని బట్టి అతను తన లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేసుకోకుండా, బేసిక్ నెసెసిటీస్ డిస్టర్బ్ చేసుకోకుండా, దీనివల్ల తీసుకునే వాళ్ళకు కూడా తన బేసిక్ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవ్వదు, వాళ్ళ ఖర్చులు వెళ్తున్నాయా లేదా. సో ఇవన్నీ తీయడానికి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారన్నమాట, ఫినాన్షియల్ రిపోర్ట్. దానికోసం సిఏని దే అపాయింట్ ఇట్ అనమాట. సో మనకు కనిపించే 3 crores 10 crores లంసమ్ అమౌంట్ ఇస్ నాట్ జస్ట్ అన్ అమౌంట్, దిస్ లాట్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఇన్ ఇట్ అనమాట. సో వాళ్ళ లైఫ్ స్టైల్, ఇద్దరు లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వదు, రైట్? విడిపోతున్నప్పుడు ఎవరి లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వదు. తనకు మొత్తం ఇచ్చేసి తిను ఏమి ఉండొద్దు, అలా అని చెప్పేసి తనకు వచ్చిన దాంట్లో తన బేసిక్ లైఫ్ స్టైల్ అనేది తనకు నడుస్తూ ఉండాలి. అందుకోసమని ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ తీసుకుంటారు. సో దట్స్ వేర్ సిఎస్ కమ్ ఇన్ టు పిక్చర్ ఇన్ అలిమోనీ. అంటే ఎట్లా తీసుకుంటారు, అది కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? సో ఇప్పుడు తనకి ఏమైతే ఆస్తులు, లైబిలిటీస్, ఇవన్నీ లోన్స్ ఇవన్నీ ఉండి కన్సిడర్ చేసి, దాన్ని బట్టి తన లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్కి బేసిక్ ఇవి లేకపోతే తను ఉండడం అని ఏవైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో అవన్నీ పక్కకు పెట్టి ఆ అమౌంట్ని దిల్ డిసైడ్ అండ్ గివ్ ఇట్, ఆ అమౌంట్ డిసైడ్ అవుతుంది అనమాట. దాన్నే మనం ఒక స్టేట్మెంట్ లాగా న్యూస్ పేపర్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ కనిపిస్తుంది. ఏమని, దిస్ మచ్ ఆఫ్ అలిమోనీ సెటిల్డ్ బిట్వీన్ దీస్ సెలబ్రిటీ కపుల్ అని. ఆ నెంబర్ రావడానికి దర్స్ అ క్యాలిక్యులేషన్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఆ అబ్బాయి పైన ఏం ఆస్తులు లేవనుకోండి, అమ్మ పైన నాన్న పైన ఉన్నాయంటే అప్పుడు అది ఆయనకు సంబంధం లేదుగా. అప్పుడు ఎప్పుడైనా అలిమోనీ కేసెస్ ఎప్పుడైనా మీరు చూస్తే పెద్ద పెద్ద వాళ్ళే వెళ్తాయి, ఆల్రెడీ ఉన్నవి వచ్చేవి. అట్లా బయటకు వస్తే కానీ చిన్న వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఇక్కడికి కోర్టుకి వెళ్ళి రావడాలు, హియరింగ్స్ ఉంటాయి, అది చాలా హియరింగ్స్ ఉంటాయి. సెపరేషన్ టైంలో కూడా చాలా హియరింగ్స్కి వెళ్తారు. బట్ ఓన్లీ మీ సిఏ యాజ్ అ సిఏ రోల్ ఎప్పుడు వస్తుంది అంటే లాయర్స్ అప్రోచ్ అయినప్పుడు మాత్రమే ఆ నెంబర్కి, బికాస్ కోర్ట్ ఆస్క్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆమెకే ఇచ్చేసి తన లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిపోతుంది కదండి. బేసిక్ తను కూడా ఉండాలి కదా, బతకాలి కదా. తను లేకపోతే తిని బతుకుతాడో లేదో తెలియదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫైనాన్షియల్గా కూడా కాన్ డిస్టర్బ్ హిమ్. అందుకని చెప్పేసి కోర్ట్ ఒక అసెస్మెంట్ రిపోర్ట్ అడుగుతుంది. దానికోసం మా సిఏస్ ఏంటంటే ఆ రిపోర్ట్ బేస్డ్ ఆన్ అతనికి ఉన్న అసెట్స్ కానీ లయబిలిటీస్, లోన్స్ అన్ని కన్సిడర్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తాను అనమాట. దిస్ ఇస్ ద అమౌంట్ యూఆర్ ఫిక్సింగ్ అని. అప్పుడు అది కోర్ట్ కన్సిడర్ చేసి దెన్ సెటిల్ ఆఫ్ చేయడం అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ అలిమోనీ అగైన్ ఇస్ అ ట్యాక్స్ దిస్ థింగ్. ఎలా అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ యాక్చువల్లీ. దేర్ ఆర్ 2 ways వేర్ అలిమోనీ ఇస్ పేడ్. ఎలా అంటే ఫస్ట్ లంసమ్గా పే చేస్తారు. ఏదైనా ఒక కేసులో ఏదైనా లంసమ్గా పే చేస్తారు, లేకపోతే మంత్లీ ఇంత పే చేయాలని చెప్తారు. లంసమ్గా పే చేసినప్పుడు ఎవరైతే రిసిపియంట్ ఉంటారో, అంటే ఇటు అబ్బాయి పే చేస్తున్నాడు, అటు అమ్మాయి తీసుకుంటుంది. అమ్మాయికి అది లంసమ్గా పే చేసినప్పుడు ట్యాక్స్ ఫ్రీ అనమాట. బట్ అదే నువ్వు మంత్లీ పే చేస్తే దట్స్ అ ట్యాక్సబుల్ థింగ్. ఓకే.
దట్ ఈస్ ఆల్సో వన్. లంసమ్ ఇచ్చేస్తే ఏం ట్యాక్స్ పడదు. ఏం ట్యాక్స్ పడదు. ఇట్స్ అ క్యాపిటల్ రిసీట్. సో యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్ట్. సో పుట్టింగ్ taxation things apart, there is something called psychological balance between both the couple ఉండాలని చెప్పేసి దట్స్ వేర్ రిపోర్ట్ ఈజ్ మేడ్ అనమాట. ఆ రిపోర్ట్ కోసం మరి అన్నిటిని ఎస్టిమేట్ చేయాలి కదా మరి ఒకరు, ఆ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్ ఇచ్చేది సిఏ అనమాట. ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కడుతూ ఉండాలి కదా, అది వేరు, లంసమ్ వేరు, రెండు వేరా? ఇంకా మెయింటెనెన్స్ ఎందుకు, మొత్తం లంసమ్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ యూ మెయింటెనెన్స్ ఇచ్చినప్పుడు ఎవ్రీ మంత్ ఇప్పుడు చాలా కోర్ట్ కేసెస్లో ఈ మధ్య చూసుంటారు, మీకు ఎలిమోన్ ఇచ్చాక మళ్ళీ మంత్లీ మెయింటెనెన్స్ ఎందుకు, మీరు జాబ్ చేస్తున్నారు కదా, ఇలాంటి మీరు విని ఉంటారు. 3-4 కేసెస్లో అయ్యింది రీసెంట్గా. సో ఏదైతే ఏదైతే అక్యూములేటెడ్ ఫుల్ అమౌంట్ వెళ్తుందో అది మాత్రం ఎగ్జామ్ట్. లేదు మంత్లీయే తీసుకుంటాం మేము ఇంత శాలరీ లాగా అంటే దట్ విల్ బీ అ టాక్సిబుల్ థింగ్ ఇన్ హర్ హ్యాండ్స్. ఆమె చేతిలో ట్యాక్స్ పడుతుంది మళ్ళీ. జోష్న గారు, యాజ్ ఎ సీఏ మీకు మీ లైఫ్ లో దొరికిన బెస్ట్ అడ్వైస్ ఏంటి ఫైనాన్షియల్ గా? నెవర్ షో ఆఫ్ యువర్ అసెట్స్ బికాస్ పీపుల్ కెన్ సీ ఓన్లీ యువర్ అసెట్స్, నాట్ ద లయబిలిటీస్ బిహైండ్ ఇట్. అంటే మీరు మీ ఆస్తుల్ని చూపించుకోకండి, చూపిస్తే మీకు ఓన్లీ అసెట్స్ కనిపిస్తాయి, ఆస్తులే కనిపిస్తాయి. దాని వెనకున్న ఏదైతే అప్పులు ఉంటాయో ఎవరికి కనిపించాయి, ఎందుకంటే మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి సైలెంట్ గా డెబిట్ అయిపోతుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఏం ఎర్లీగా నాకు సేవ్ అండ్ ఇన్వెస్ట్ చేయడానికి ఇంకోటి ఏంటంటే లైక్ ఎంత సంపాదిస్తున్నాం అని కాదు, ఎంత మిగులుతుంది, ఎంత సేవ్ అండ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అని ఇంపార్టెంట్. సో బ్యాక్ దెన్ వన్ ఐ వాజ్ డూయింగ్ మై ఆర్టికల్షిప్. సో ఆర్టికల్షిప్ ఇస్ అ పీరియడ్ ఇన్ ద సిఏ కరికులం అనమాట. ఫ్రమ్ వాట్ ఎవర్ స్టైఫండ్ వస్తుండే నాకు అప్పటి నుంచి ఐ యూస్ టు సేవ్ అనమాట. సో ఐ హ్యాడ్ ఇన్ మై లైఫ్ దట్ వన్ పార్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ ఐ హ్యావ్ టు డూ, లైక్ నా ఖర్చుతోని. నాట్ దట్ మై పేరెంట్స్ కాంట్ అఫోర్డ్, అండ్ మై డాడ్ ఆల్వేస్ టెల్ కి ఎడ్యుకేషన్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో యూ డోంట్ థింక్ ఎంత ఖర్చు అవుతుంది అనేది. సో అలా చెప్పేవాళ్ళు. బట్ నాకు ఒక బకెట్ లిస్ట్ అనమాట, నా కోర్స్ ఒక పార్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ నేను చేయాలి అని. సో నా సిఏ ఫైనల్ నా ఆర్టికల్షిప్ లో వచ్చిందని ఐ అక్యుములేటెడ్, ఐ పూల్డ్ ఇట్, సేవ్డ్ ఇట్. నా సిఏ ఫైనల్ క్లాసెస్ కి నేను యూజ్ చేసుకున్నాను అనమాట. దట్స్ లైక్ నాకు 2 things అక్కడ, ఒకటి ఎర్లీ ఏజ్ లో సేవింగ్ అండ్ ఇన్వెస్టింగ్ అలవాట్ అయిపోయింది, సెకండ్ థింగ్ నా బకెట్ లిస్ట్ కూడా చెక్ అయిపోయింది. సో ఐ విల్ సే ఆల్వేస్ పీపుల్ లైక్ కొంతమంది 4 lakhs per month సంపాదిస్తుంటారు, 5 lakhs per month సంపాదిస్తారు. ఎండ్ ఆఫ్ ది మంత్ 10 rupees 1 rupee కూడా ఉండదు వాళ్ళ దగ్గర, బికాస్ ఈఎంఐస్ ఇలా వెళ్ళిపోతుంటాయి. సో ఐ లైక్ ఎంత 20,000 ఎర్న్ చేసినా సరే ఎంత సేవ్ చేస్తున్నారు అలా, మాక్సిమం ఐ విల్ ట్రై టు సేవ్ అండ్ ఇన్వెస్ట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దట్స్ వేర్ మన వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఆన్ ఎన్ ఎండింగ్ నోట్, ఫైనల్ టచ్ లాగా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో చాలా మంది ఇప్పుడు మనం వింటాం కదా, ఐ వాంట్ టు బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్, ఐ వాంట్ టు బి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటుంటారు కదా. వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్? మీ డబ్బుకి మీరే ఓనర్, నో వన్ హ్యాస్ రైట్స్ ఆన్ దట్, టచ్ చేయడానికి లేదు. ఆ డబ్బుని మీరు ఎలా అయినా చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకుంటారా, ఖర్చు పెట్టుకుంటారా, లేకపోతే ఇంకేదైనా చేస్తారా అనేది మీ ఇష్టం. బట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కన్నా ముందు యూ హ్యావ్ టు బి ఫైనాన్షియలీ డిసిప్లిన్డ్. సో ఫైనాన్షియలీ డిసిప్లిన్డ్ ఉంటే మీకు ఎవ్రీ మంత్ ఏదైతే వస్తుందో మీరు ప్రాపర్గా స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం. సో దానివల్ల మీకు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చేసరికి మీకు ఒక వెల్త్ అనేది బిల్డ్ అయిపోతుంది అండ్ డిసిప్లిన్గా ఉండిపోతారు. మీరు ఇనీషియల్గా డిసిప్లిన్ ఉన్నారనుకోండి, మీకు శాలరీ ప్యాకేజ్ ఇంక్రీజ్ అయినా, జాబ్ స్విచ్ అయినా అదే కంటిన్యూ అయిపోతుంటుంది. సో డోంట్ జస్ట్ ఎయిమ్ ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఎయిమ్ ఫర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్.